హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం వచ్చేసి పైథాన్ వేరియబుల్ యొక్క స్కోప్స్ గురించి తెలుసుకోబోతున్నాము. అంటే మనం పైథాన్లో ఈ వేరియబుల్స్ని డిఫరెంట్ లొకేషన్స్లో క్రియేట్ చేసుకోవచ్చు. సో ఆ వేరియబుల్ని క్రియేట్ చేసినప్పుడు ఏ ప్లేసెస్ నుంచి మనం ఆ వేరియబుల్ని యాక్సెస్ చేసుకోవచ్చు అనేది తెలుసుకుందాం. ఓకే, సో దాంట్లో మెయిన్గా చూసుకున్నట్టయితే లోకల్ వేరియబుల్ ఒకటి ఉంటుంది, గ్లోబల్ వేరియబుల్ ఒకటి ఉంటుంది. సో లోకల్ అంటే సింపుల్గా ఏదైనా ఒక ఫంక్షన్ లోపల క్రియేట్ చేసినప్పుడు ఆ ఫంక్షన్లో మాత్రమే ఆ వేరియబుల్ని యాక్సెస్ చేసుకోగలము. దాన్ని మనం సింపుల్గా లోకల్ స్కోప్ అంటాం. అలా కాకుండా మనం అవుట్ సైడ్లో ఒక వేరియబుల్ని క్రియేట్ చేసి ఆ వేరియబుల్ని అవుట్ సైడ్ కావచ్చు లేదా వేరే ఏదైనా ఫంక్షన్ లోపల కావచ్చు అలా యాక్సెస్ చేసుకోగలిగితే దాన్ని గ్లోబల్ అంటాం అనమాట. సో నేను ఒక ఎగ్జాంపుల్ ద్వారా చూపిస్తాను, మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఒక వేరియబుల్ని క్రియేట్ చేస్తున్నాను. నేమ్ అభిషేక్ అనేసి ఒక వేరియబుల్ని క్రియేట్ చేశాను. ఓకే, నెక్స్ట్ ఒక ఫంక్షన్ని క్రియేట్ చేస్తున్నాను. మీకు యాజ్ ఆఫ్ నో ఫంక్షన్స్ గురించి ఏం ఐడియా లేకపోతే టెన్షన్ పడకండి, నేను నెక్స్ట్ క్లాసెస్లో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ ఫస్ట్ అయితే ఒక ఫంక్షన్ని క్రియేట్ చేస్తున్నాను. ఫంక్షన్ని క్రియేట్ చేయడానికి మనం డెఫ్ అనే కీవర్డ్ని యూజ్ చేస్తాము పైథాన్లో. నెక్స్ట్ ఆ ఫంక్షన్ యొక్క నేమ్. సో ఫంక్షన్ యొక్క నేమ్ వచ్చేసి నేను డెమో అని ఇస్తున్నాను. ఓకే, సో డెఫ్ డెమో అని ఇచ్చేస్తే మనకు ఆ ఫంక్షన్ అనేది క్రియేట్ అవుతుంది. ఇక్కడ మనం అవుట్ సైడ్లో ఏదైతే వేరియబుల్ని క్రియేట్ చేసామో ఆ అవుట్ సైడ్లో క్రియేట్ చేసిన వేరియబుల్ని నేను ఈ ఫంక్షన్ లోపల యాక్సెస్ చేసుకోవాలి అనుకుంటున్నాను, యూజ్ చేసుకోవాలి అనుకుంటున్నాను. సో దానికోసం నేను ఏం చేస్తున్నాను అంటే ప్రింట్ ఆఫ్ నేమ్. సో ఆ వేరియబుల్ ఏదైతే ఉందో ఆ వేరియబుల్ని నేను ఇక్కడ కాల్ చేస్తున్నాను. మనకు కాల్ అవుతుందా లేదా జస్ట్ టెస్ట్ చేద్దాం. ఓకే, సో నేను ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేసినట్టయితే కనుక మనకు ఎలాంటి అవుట్పుట్ అనేది ప్రింట్ అవ్వలేదు. ఎందుకు అంటే మనం ఏదైనా ఒక ఫంక్షన్ని క్రియేట్ చేసినప్పుడు ఆ ఫంక్షన్ యొక్క ఎగ్జిక్యూషన్ అనేది డైరెక్ట్గా జరగదు. ఆ ఫంక్షన్ని కాల్ చేస్తేనే ఆ బ్లాక్లో ఉన్న కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఆ ఫంక్షన్ని కాల్ చేద్దాం. కాల్ చేయడం చాలా సింపుల్. ఆ ఫంక్షన్ యొక్క నేమ్ ఇవ్వాలి అండ్ పారెంథసిస్. సో ఇక్కడ మనం ఏదైతే నేమ్ ఇస్తున్నామో అదే నేమ్ని ఇస్తే మనకు ఆ ఫంక్షన్ అనేది కాల్ అవుతుంది. ఇప్పుడు నేను ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేస్తాను. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే అభిషేక్ అనేది అవుట్పుట్లో ప్రింట్ అవ్వడం జరిగింది. ఓకే, సో ఒక వేరియబుల్ ఫంక్షన్కి అవుట్ సైడ్లో ఉంటే దాన్ని మనం ఇన్సైడ్ కూడా యూజ్ చేసుకోవచ్చు. లేదు అంటే మనం ఇక్కడైనా అవుట్ సైడ్లో కూడా అదే వేరియబుల్ని యాక్సెస్ చేయడానికి ట్రై చేస్తున్నాను. నేమ్ ప్లస్ ఫ్రమ్ అవుట్ సైడ్. ఓకే, మీకు క్లారిటీ రావడం కోసం నేను ఇలా యాడ్ చేసేస్తున్నాను అవుట్ సైడ్ అనేసి. సో దీన్ని బట్టి మనం అవుట్ సైడ్ నుంచి కూడా ఆ వేరియబుల్ని పుల్ చేస్తున్నాం అనేది తెలుసుకోవచ్చు. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే అభిషేక్ ఫ్రమ్ అవుట్ సైడ్ అనేది రెండు అవుట్పుట్స్ ప్రింట్ అయ్యాయి. ఒక వేరియబుల్ ఫంక్షన్కి అవుట్ సైడ్లో ఉంటే అది గ్లోబల్ వేరియబుల్, దాన్ని మనం ఫంక్షన్ ఇన్సైడ్లో కూడా క్రియేట్ చేసుకోవచ్చు లేదా అవుట్ సైడ్ నుంచి కూడా యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఏదైనా ఒక ఫంక్షన్ లోపల ఒక వేరియబుల్ని క్రియేట్ చేసినట్టయితే, సో నేను డెమో అనే ఫంక్షన్లో ఒక వేరియబుల్ని క్రియేట్ చేస్తున్నాను. ఆ వేరియబుల్ నేమ్ వచ్చేసి లొకేషన్ అండ్ వాల్యూ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ నేను సిద్దిపేట్ అని ఇచ్చేసాను. ఓకే, ఈ వేరియబుల్ ఏదైతే ఉందో ఈ వేరియబుల్ అనేది ఫంక్షన్ లోపల ఉంది కాబట్టి ఇది లోకల్ వేరియబుల్ ఈ ఫంక్షన్కి. సో ఈ ఫంక్షన్లో మాత్రమే మనం ఆ లొకేషన్ అనే వేరియబుల్ని యూజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేమ్ ప్రింట్ చేశాను కదా, అలాగే నేను లొకేషన్ని కూడా ప్రింట్ చేయడానికి ట్రై చేస్తున్నాను. సో ప్రింట్ నేమ్ లొకేషన్ అని ఇచ్చేసాను అండ్ ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేశాను. అభిషేక్ సిద్దిపేట అని ప్రింట్ అయింది. అండ్ మనం ఇక్కడ అవుట్పుట్ ప్రింట్ చేస్తున్నాం కదా అభిషేక్ ఫ్రమ్ అవుట్ సైడ్, అది కూడా ప్రింట్ అయిపోయింది. సో లోకల్లో క్రియేట్ చేసిన వేరియబుల్ని మనం లోకల్లో యాక్సెస్ చేసుకుంటున్నాము. బట్ నేను ఈ లోకల్లో క్రియేట్ చేసిన లొకేషన్ అనే వేరియబుల్ని అవుట్ సైడ్ నుంచి యాక్సెస్ చేయడానికి ట్రై చేస్తాను. అభిషేక్ ఈజ్ ఫ్రమ్ సిద్దిపేట కదా, తర్వాత అభిషేక్ ఫ్రమ్ అవుట్ సైడ్ అని కాకుండా సిద్దిపేట అనే యాడ్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఏం చేస్తానంటే అభిషేక్ ఫ్రమ్ అండ్ వేరియబుల్ నేమ్ ఏంటి మనకు లొకేషన్. సో లొకేషన్ ఇచ్చేసాను. సో నేను టైప్ చేయగానే చూడండి ఇక్కడ మీకు __ అనేది రావడం జరుగుతుంది. ఆ వేరియబుల్ పైనకి వెళ్ళినట్టయితే అన్రిజాల్వ్డ్ రిఫరెన్స్ లొకేషన్ అని వస్తుంది. ఒకసారి ఎగ్జిక్యూట్ చేసి కూడా చూద్దాం. ఇక్కడ మనకు ఎగ్జిక్యూట్ చేయగానే చూడండి మనకు ఒక ఎర్రర్ అనేది త్రో అవ్వడం జరిగింది. ఎక్కడ హైలైట్ అవుతుంది, అది ఈ లొకేషన్ దగ్గర హైలైట్ అవుతుంది. నేమ్ లొకేషన్ ఈజ్ నాట్ డిఫైన్డ్. లొకేషన్ అనే వేరియబుల్ని మీరు డిఫైన్ చెయ్యలేదు అనేసి ఎర్రర్ త్రో చేయడం జరిగింది. సో ఇక్కడ మీకు ఒక క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను.
ఒక వేరియబుల్ని మనం ఫంక్షన్ లోపల క్రియేట్ చేసినట్టయితే దాని యొక్క స్కోప్ అనేది ఆ ఫంక్షన్ వరకు మాత్రమే, ఆ ఫంక్షన్కి అవుట్ సైడ్ నుంచి మనం ఆ వేరియబుల్ని యాక్సెస్ చేసుకోలేము. సో ఇది అవుట్ సైడ్ అని ఎలా తెలుస్తుంది? మనం ఇండెంటేషన్ గురించి తెలుసుకున్నాం కదా. సో ఇండెంటేషన్ ఎప్పుడైతే ఈక్వల్గా ఉంటుందో అక్కడి వరకు ఆ ఫంక్షన్ యొక్క బ్లాక్ అనమాట. సో ఈ ఫంక్షన్ ఇక్కడి వరకు ఇండెంటేషన్ అనేది ఈక్వల్గా ఉంది. సో ఇక్కడ వరకు మనకు ఆ ఫంక్షన్, దీని తర్వాత మనం ఇండెంటేషన్ ఇవ్వలేదు కాబట్టి ఇది ఫంక్షన్కి అవుట్ సైడ్ బ్లాక్ అనమాట. ఓకే, సో అవుట్ సైడ్లో కాల్ చేస్తే ఎర్రర్ త్రో చేస్తుంది. ఇది లోకల్కి వర్సెస్ గ్లోబల్కి మధ్య ఉన్న డిఫరెన్స్. సేమ్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక వేరియబుల్ని క్రియేట్ చేశాను ఎక్స్ గ్లోబల్ అనేసి, అండ్ ఎక్స్ గ్లోబల్ అనేసి ప్రింట్ చేసినప్పుడు మనకు అవుట్పుట్ ప్రింట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఇంకొకటి తెలుసుకోవాల్సింది ఏంటి అంటే గ్లోబల్ రిలేటెడ్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఈ లొకేషన్ అనేది సిద్దిపేట ఉంది కదా, ఈ వేరియబుల్ని నేను ఫంక్షన్ లోపల క్రియేట్ చేయలేదు, ఒక ఫంక్షన్కి అవుట్ సైడ్లోనే క్రియేట్ చేస్తున్నాను. లొకేషన్ వచ్చేసి నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ హైదరాబాద్ అని ఇస్తున్నాను. సో ఈ వేరియబుల్ కూడా ఇప్పుడు మనకు గ్లోబల్ వేరియబుల్ అవుతుంది, అండ్ దెన్ని నేను ఫంక్షన్కి అవుట్ సైడ్ నుంచి కూడా కాల్ చేసుకోవచ్చు. సో ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేసినట్టయితే మనకు అభిషేక్ హైదరాబాద్, అభిషేక్ ఫ్రమ్ హైదరాబాద్ అనేది అయితే అవుట్పుట్లో ప్రింట్ అవ్వడం జరిగింది కదా. సో ఈ గ్లోబల్ వేరియబుల్ ఏదైతే ఉందో ఆ గ్లోబల్ వేరియబుల్ని నేను ఈ ఫంక్షన్ని యూజ్ చేసుకొని అప్డేట్ చేయాలి, మాడిఫై చేయాలి అనుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ అలా ట్రై చేసి చూద్దాం. లొకేషన్ ఈజ్ ఈక్వల్స్ టు సిద్దిపేట్. ఓకే, సో నేను ఇంకొక వేరియబుల్ని క్రియేట్ చేశాను లొకేషన్ అనేసి, అండ్ ఆ లొకేషన్ అనే వేరియబుల్ని ప్రింట్ చేస్తున్నాను. అవుట్ సైడ్ నుంచి కూడా ఆ లొకేషన్ అనే వేరియబుల్ని ప్రింట్ చేస్తున్నాను. ఓకే, బట్ ఇక్కడ మనకి ఏమైంది, నార్మల్గా ఇప్పటివరకు చూసుకున్న దాంట్లో అయితే మనం ఇలా ఇస్తే ఆ వాల్యూని అసైన్ చేసినట్టు కదా. సో హైదరాబాద్ అనే వాల్యూని నేను లొకేషన్కి అసైన్ చేశాను. దాని తర్వాత ఏం చేశాను, అదే సిద్దిపేట అనే వేరే వాల్యూని లొకేషన్కి అసైన్ చేశాను. సో ఇప్పుడు నాకు ఇక్కడ ప్రింట్ చేసిన సిద్దిపేట అనే రావాలి, అండ్ ఇక్కడ ప్రింట్ చేసినా కూడా సిద్దిపేట అనే రావాలి కదా, అంటే నార్మల్గా చూసుకున్నట్టయితే. ఒకసారి అలా ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేసి చూద్దాము. ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేసినట్టు చూడండి, మనకు ఫస్ట్ అభిషేక్ సిద్దిపేట అని రావడం జరిగింది, దాని తర్వాత అభిషేక్ ఫ్రమ్ హైదరాబాద్ అనేది రావడం జరిగింది. సో మనం సేమ్ వేరియబుల్ నేమ్ తోటి ఒక వేరియబుల్ని లేదా 2 వేరియబుల్స్ని లేదా మల్టిపుల్ వేరియబుల్స్ని క్రియేట్ చేసినప్పుడు దాని యొక్క స్కోప్ అనేది డిఫరెంట్ ఉన్నట్టయితే దాంట్లో ఉన్న వాల్యూ చేంజ్ అవ్వదు. నేను ఇక్కడ లొకేషన్ సిద్దిపేట అని కాకుండా ఇక్కడే లొకేషన్ కరీంనగర్, సో ఇంకొక వాల్యూ ఇస్తున్నాను. ఇప్పుడు ఏమవుతుంది, మనకు సిద్దిపేట అనే ప్లేస్లో కరీంనగర్ అని వస్తుంది. నేను అవుట్పుట్ని ప్రింట్ చేసినప్పుడు మనకు అభిషేక్ కరీంనగర్ అని రావడం జరిగింది. ఎందుకు, ఇవి రెండు కూడా ఒకే స్కోప్లో ఉన్నాయి కాబట్టి ఈ వాల్యూ రిమూవ్ అయిపోయి ఆ ప్లేస్లోకి కరీంనగర్ అనే ప్లేస్ వాల్యూ రావడం జరిగింది. బట్ మనకు ఒకటి లోకల్ స్కోప్లో ఒకటి గ్లోబల్ స్కోప్లో ఉన్నప్పుడు మనం ఇక్కడ వాల్యూ చేంజ్ చేసినప్పుడు ఆ వాల్యూ అనేది గ్లోబల్ స్కోప్లో అప్డేట్ అవ్వదు. ఇఫ్ ఇన్ కేస్ మనం గ్లోబల్ స్కోప్లో ఉన్న వాల్యూని అప్డేట్ చేయాలి అనుకుంటే వీ హ్యావ్ టు యూస్ గ్లోబల్ కీవర్డ్. గ్లోబల్ అని యూజ్ చేసి ఆ వేరియబుల్ యొక్క నేమ్ ఇవ్వాలి, ఇలా గ్లోబల్ లొకేషన్. ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే ఈ ఫంక్షన్ ఏదైతే ఉందో ఈ ఫంక్షన్ యూజ్ చేసుకొని ఈ అవుట్ సైడ్ స్కోప్లో ఉన్న గ్లోబల్ వేరియబుల్ యొక్క వాల్యూని చేంజ్ చేస్తున్నాను. ఇప్పుడు ఒకసారి మనం అవుట్పుట్ని ప్రింట్ చేసి చూద్దాం. ఓకే, సో అవుట్పుట్ ప్రింట్ చేస్తే మనకి ఏమొచ్చింది, అభిషేక్ ఫ్రమ్ కరీంనగర్, అభిషేక్ ఫ్రమ్ కరీంనగర్. ఓకే, సో 2 ప్లేసెస్లో కూడా కరీంనగర్ అనేది ప్రింట్ అవ్వడం జరిగింది. ఇక్కడ మనకి ఏంటి తెలిసింది, గ్లోబల్ స్కోప్ ఉంటే దాన్ని మనం ఫంక్షన్స్లో నుంచి కూడా యాక్సెస్ చేసుకోవచ్చు, బట్ డైరెక్ట్గా మనం ఫంక్షన్లో నుంచి ఆ గ్లోబల్ వేరియబుల్లో ఉన్న వాల్యూని మాడిఫై లేదా అప్డేట్ చేయడం, ఎడిట్ చేయడం జరగదు. ఒకవేళ మనం ఏదైనా ఒక ఫంక్షన్ యూజ్ చేసి గ్లోబల్ వేరియబుల్లో ఉన్న వాల్యూని కనుక అప్డేట్ చేయాలి అనుకుంటే ఇలా మనం గ్లోబల్ అనే కీవర్డ్ని యూజ్ చేసుకొని అప్డేట్ చేసుకోవాలి. ఓకే, సో ఇక్కడ మనకు అదే ఎగ్జాంపుల్ ఉంది. ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు గ్లోబల్ ఎక్స్ అని ఇచ్చేసాడు, అండ్ ఒక ఫంక్షన్ క్రియేట్ చేసాక ఫంక్షన్లో గ్లోబల్ ఎక్స్ అని తీసుకున్నాడు. ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు
చేంజ్డ్ గ్లోబల్ ఎక్స్ అని ఇచ్చేసి అవుట్పుట్ని ప్రింట్ చేస్తున్నాడు. సో మనకు 2 ప్లేసెస్లో కూడా చేంజ్డ్ గ్లోబల్ ఎక్స్ అనే ప్రింట్ అవుతుంది, ఎందుకంటే మనం ఇక్కడ గ్లోబల్ కీవర్డ్ని యూజ్ చేస్తాం కాబట్టి. ఇఫ్ ఇన్ కేస్ ఈ గ్లోబల్ ఎక్స్ నేను తీసేసాను అనుకోండి, అప్పుడు మనకి ఏమవుతుంది, ఈ వాల్యూ ఇక్కడి వరకే ఉంటుంది ఎక్స్ వాల్యూ, ఈ అవుట్ సైడ్లో ఉన్న ఎక్స్ వాల్యూ ఏదైతుందో అది మనకి ఇక్కడ ప్రింట్ అవుతుంది. సో ఒకసారి చేంజ్డ్ గ్లోబల్ ఎక్స్ అని, ఒకసారి గ్లోబల్ ఎక్స్ అని ప్రింట్ అవుతుంది. ఓకే, సో ఇదన్నమాట మనకు. నెక్స్ట్ వచ్చేసి నాన్ లోకల్ లేదా ఎన్క్లోజ్డ్. ఒక ఫంక్షన్ లోపల ఇంకొక ఫంక్షన్ ఉండి దాని లోపల ఉన్న వేరియబుల్స్ని మనం యాక్సెస్ చేసుకోవాలి అనుకుంటే ఎలా, అది ఇప్పుడు మనం చూద్దాం. ఓకే, సో నేను సేమ్ ఒక ఫంక్షన్ని క్రియేట్ చేస్తున్నాను డెఫ్, అండ్ ఇక్కడ నేను ఏం చేస్తున్నాను అంటే డీటెయిల్స్ అని ఇస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ డీటెయిల్స్, DETAILS డీటెయిల్స్, అండ్ ఈ ఫంక్షన్ లోపల నేను ఒక వేరియబుల్ని క్రియేట్ చేశాను, లొకేషన్ ఈజ్ ఈక్వల్స్ టు హైదరాబాద్. ఓకే, నెక్స్ట్ ఈ ఫంక్షన్ లోపల నేను ఇంకొక ఫంక్షన్ని క్రియేట్ చేస్తున్నాను, డెఫ్ అప్డేటెడ్ డీటెయిల్స్. ఓకే, దీంట్లో కూడా నేను సేమ్ వేరియబుల్ని క్రియేట్ చేస్తున్నాను, లొకేషన్ ఈజ్ ఈక్వల్స్ టు. సో నాకు ఏం కావాలంటే ఆ లొకేషన్ అనేది హైదరాబాద్ నుంచి సిద్దిపేటకి అప్డేట్ అవ్వాలి అనుకుంటున్నాను. సో ఇప్పుడు నేను ఒకసారి అవుట్పుట్ని ప్రింట్ చేసి చూస్తాను, ప్రింట్ ఆఫ్ ఇన్సైడ్ లొకేషన్. అండ్ ఈ ఫంక్షన్కి అవుట్ సైడ్లో ఇంకొక ఫంక్షన్ ఉంది కదా, నేను దాన్ని కాల్ చేస్తున్నాను, దాంట్లో వేరియబుల్ని ప్రింట్ చేస్తున్నాను, ప్రింట్ అవుట్ సైడ్ లొకేషన్. అండ్ మనకు తెలిసిందే కదా ఆ ఫంక్షన్ని కాల్ చేస్తేనే ఎగ్జిక్యూట్ అవుతుంది. సో నేను డీటెయిల్స్ని కాల్ చేసేస్తున్నాను అండ్ ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేశాను. సో ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేసినట్టయితే చూడండి, మనకు లొకేషన్ హైదరాబాద్ ఏదైతే ఉందో ఈ డీటెయిల్స్ ఫంక్షన్ లోపల ఇది లోకల్ స్కోప్. సో ఆ లోకల్ స్కోప్ మాత్రమే మనకి ఇక్కడ అవుట్పుట్ని ప్రింట్ చేసింది, అవుట్ సైడ్ హైదరాబాద్ అని వచ్చింది. అంటే మనం లోపల ఈ సిద్దిపేట అనే వాల్యూని చేంజ్ చేసాము, బట్ ఆ చేంజ్ అనేది మనకు అప్లికేబుల్ అవ్వలేదు. ఇఫ్ ఇన్ కేస్ ఒకవేళ మనం ఆ ఫంక్షన్ని కాల్ చేసి చూద్దాం అలా అయినా చేంజ్ అవుతుందా లేదా అనేసి. సో ఈ అప్డేటెడ్ డీటెయిల్స్ ఏదైతే ఉందో ఆ ఫంక్షన్ని కాల్ చేస్తున్నాను. మనం ఇప్పుడు ఒకసారి ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేసి చూసినట్టయితే కనుక ఇది ఇన్సైడ్ సిద్దిపేట అనే వస్తుంది, అది అవుట్ సైడ్ హైదరాబాద్ అనే వస్తుంది. బట్ ఈ లొకేషన్లో ఉన్న వాల్యూ అయితే అప్డేట్ అవ్వలేదు, చేంజ్ అవ్వలేదు, ఎడిట్ అవ్వలేదు. ఇఫ్ ఇన్ కేస్ ఒక ఫంక్షన్ లోపల ఇంకొక ఫంక్షన్ ఉండి ఈ అవుట్ సైడ్ ఫంక్షన్లో ఉన్న వాల్యూని మనం మాడిఫై చేయాలి అనుకుంటే దానికోసం వచ్చేసి మనం ఈ నాన్ లోకల్ని యూజ్ చేయడం జరుగుతుంది. నాన్ లోకల్ అండ్ వేరియబుల్ నేమ్ వచ్చేసి లొకేషన్. ఇప్పుడు మనం ఒకసారి అవుట్పుట్ని కనుక చూసినట్టయితే చూడండి, ఇక్కడ మనకు ఇన్సైడ్ సిద్దిపేట వచ్చింది, అవుట్ సైడ్ కూడా సిద్దిపేట వచ్చింది. సో ఈ విధంగా మనము ఫంక్షన్ నుంచి అవుట్ సైడ్లో ఉన్నది యాక్సెస్ చేసుకోవాలనుకుంటే గ్లోబల్ని యూజ్ చేస్తాము, ఒక ఇన్నర్ ఫంక్షన్ నుంచి అవుటర్ ఫంక్షన్ని యాక్సెస్ చేసుకోవాలనుకుంటే ఇలా నాన్ లోకల్ని యూజ్ చేయడం జరుగుతుంది. ఓకే, ఇఫ్ ఇన్ కేస్ ఇది ఫంక్షన్ కదా, ఈ ఫంక్షన్ని మనం ఇక్కడ డైరెక్ట్గా కాల్ చేస్తాము, ఇది ఫంక్షన్, ఈ ఫంక్షన్ని నేను అవుట్ సైడ్ నుంచి డైరెక్ట్గా కాల్ చేసుకోవచ్చా అని చూసినట్టయితే చూడండి మనకి ఏమొస్తుంది, ఎర్రర్ త్రో చేస్తుంది, నేమ్ అప్డేటెడ్ డీటెయిల్స్ ఈజ్ నాట్ డిఫైన్డ్. ఎందుకు, ఇది కూడా సేమ్ వేరియబుల్ లాగానే. ఇంతకుముందు మనం ఈ వేరియబుల్ని క్రియేట్ చేసినప్పుడు దీన్ని మనం డైరెక్ట్గా బయట యాక్సెస్ చేసుకోలేదు, ఎందుకు, అది ఫంక్షన్ లోపల ఉంది కాబట్టి లోకల్ స్కోప్. ఇన్ ద సేమ్ వే ఈ ఫంక్షన్ కూడా ఇంకొక ఫంక్షన్ లోపల ఉంది కాబట్టి ఈ ఫంక్షన్ని కూడా మనం డైరెక్ట్గా యాక్సెస్ చేసుకోలేము. ఓకే, గాట్ ఇట్. సో ఇది మనకు వచ్చేసి ఆబ్జెక్ట్ యొక్క వేరియబుల్ యొక్క స్కోప్ రిలేటెడ్. నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటంటే మనకు ఇంపార్టెంట్ టాపిక్ ఆబ్జెక్ట్ రిఫరెన్స్ గురించి. సో ఈ ఆబ్జెక్ట్ రిఫరెన్స్ అనేది ఎలా వర్క్ అవుతుంది అంటే మనం ఏదైనా ఒక వాల్యూని క్రియేట్ చేసి ఒక వేరియబుల్ని క్రియేట్ చేసి ఆ వేరియబుల్ని వేరే దానికి అసైన్ చేసినట్టయితే, వేరే వేరియబుల్కి అసైన్ చేసినట్టయితే, నేను ఎగ్జాంపుల్ ద్వారా చూపిస్తాను మీకు ఈజీగా అర్థమవుతుంది అప్పుడు. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నాను అంటే a ఈజ్ ఈక్వల్స్ టు 1 2 3 అనేసి ఒక వేరియబుల్ని క్రియేట్ చేశాను, లిస్ట్ని క్రియేట్ చేశాను. మనం లాస్ట్ క్లాస్ చూసుకున్నాం కదా లిస్ట్ అంటే. సో మల్టిపుల్ వాల్యూస్ని యాక్సెప్ట్ చేస్తుంది. సో 1 2 3 అనే మల్టిపుల్ వాల్యూస్ని నేను a అనే వేరియబుల్లో స్టోర్ చేసుకున్నాను. ఇది మనకు తెలుసు ఆల్రెడీ. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే
ఈ ఏ అనే వేరియబుల్లో ఉన్న వాల్యూస్ని డైరెక్ట్గా బీకి ఇచ్చేస్తున్నాను. బి ఈక్వల్స్ టు ఏ అని ఇచ్చేసాను. మనం లాస్ట్ క్లాస్లో చూసుకున్నాం కదా, ఎక్స్ ఈక్వల్స్ టు వై ఈక్వల్స్ టు జీ ఈక్వల్స్ టు 100 అని ఇచ్చాం కదా. ఇన్ ద సేమ్ వే బి ఈక్వల్స్ టు ఏ అని ఇస్తున్నాను. అంటే ఏలో ఏదైతే వాల్యూ ఉన్నాయో అదే వాల్యూస్ నాకు బిలో కూడా కావాలి. ఇప్పుడు మనం ఒకసారి ఈ రెండు ఈక్వలా కాదా అనేది మనం చెక్ చేద్దాం. ఓకే, సో నేను దానికోసం ఏం చేస్తున్నాను అంటే ప్రింట్ ఏ ప్రింట్ బి, ఏని బిని ప్రింట్ చేస్తున్నాను. మనం యూజ్ చేసేది ఈజ్ అనే కీవర్డ్. ఈ ఈజ్ అనే కీవర్డ్ ఏం చేస్తుందంటే రెండు వేరియబుల్స్లో ఉన్న వాల్యూస్ యొక్క ఐడి అనేది ఈక్వలా కాదా అనేది చెక్ చేస్తుంది. అంటే ఐడి అంటే మెమొరీ అడ్రస్, ఐడెంటిటీ అనమాట. మనము ఒక వేరియబుల్ని క్రియేట్ చేసి ఆ వేరియబుల్ని ఇంకొక వేరియబుల్కి అసైన్ చేసినట్టయితే ఆ వాల్యూ 2 టైమ్స్ క్రియేట్ అవ్వదు. ఆబ్జెక్ట్ ఒక్కసారి క్రియేట్ అయ్యి ఆ ఆబ్జెక్ట్ని ఈ 2 వేరియబుల్స్ రిఫర్ చేస్తాయి అన్నమాట. అంటే 1 2 3 అనేది ఒక్కసారి క్రియేట్ అవుతుంది. ఆ 1 2 3 అనే క్రియేట్ అయ్యాక ఏ అనే వేరియబుల్ దాన్ని రిఫర్ చేస్తుంది, బి అనే వేరియబుల్ కూడా దానిని రిఫర్ చేస్తుంది. సో ఇప్పుడు నాకు ఏమవ్వాలి, ఏ ఈజ్ బి అని వచ్చినప్పుడు ఎగ్జిక్యూట్ చేస్తే నాకు ట్రూ అనేది ప్రింట్ అవ్వడం జరిగింది. ఎందుకు అంటే మనము వేరియబుల్ని ఒక్కటేసారి క్రియేట్ చేసాము, నెక్స్ట్ టైం అసైన్ చేసాము అంటే రిఫర్ చేసాము. సో అలా కాకుండా బి ఈజ్ ఈక్వల్స్ టు ఏ అని కాకుండా నేను బి ఈజ్ ఈక్వల్స్ టు మళ్ళీ 1 2 3 అని ఇస్తున్నాను. ఇన్ ద సేమ్ వే ఇస్తాను. 1 కామా స్పేస్ 2 కామా 3 స్పేస్ ఇచ్చేసి ఇప్పుడు ఒకసారి నేను రన్ చేసి చూస్తున్నాను. చూడండి ఇప్పుడు ఏమైంది, మనకు ఫాల్స్ అనేది ప్రింట్ అయింది. మనము సపరేట్గా ఇలా వేరియబుల్ని క్రియేట్ చేస్తే దీనికి సపరేట్ మెమొరీ, దీనికి సపరేట్ మెమొరీ అనేది ఉంటుంది. అలా కాకుండా వేరియబుల్ని ఒకసారి క్రియేట్ చేసి ఆ వేరియబుల్ని మనం వేరే వాల్యూకి అసైన్ చేసినట్టయితే మనకు ఐడి అనేది సేమ్ ఉంటుంది, చేంజ్ అవ్వదు. అది ఎలాంటి సిచ్యువేషన్స్లో మనం జాగ్రత్త తీసుకోవాలి అనేది ఇప్పుడు మనం చూద్దాం. ఓకే, సో ఇలా ఉంది, మనకు ఒక కండిషన్ ఉంది. మనం డైరెక్ట్గా ఒక వాల్యూని ఇంకొక వేరియబుల్లోకి అసైన్ చేసినట్టయితే మనకు ఆ రెండు ఒకే మెమొరీని రిఫర్ చేస్తున్నాయి కదా. అప్పుడు ఏమవ్వాలి, నేను ఇందులో ఉన్న వాల్యూని చేంజ్ చేస్తే ఈ వాల్యూ కూడా ఎఫెక్ట్ అవ్వాలి. అది అవుతుందా లేదా అనేది ఇప్పుడు మనం చూద్దాం. సో ఓకే, సో ఇప్పుడు నేనేం చేస్తున్నాను చూడండి, సేమ్ ఏలోకి 10 20 30 అనే 3 వేరియబుల్స్ని తీసుకున్నాను. 3 వాల్యూస్ని తీసుకున్నాను. ఈ 3 వాల్యూస్ ఏలో స్టోర్ అయ్యాయి మనకు. అండ్ నేను ఒకసారి ఏని ప్రింట్ చేసి చూపిస్తాను. ఏ అండ్ ఇక్కడ మనకు చూసుకున్నట్టయితే 10 20 30 అనేది ప్రింట్ అయ్యింది. ఇప్పుడు మనకేంటి, ఇంతకుముందు చూసినట్టే బి ఏని బికి అసైన్ చేసేస్తున్నాను. సో మనం ఒక్కసారి వేరియబుల్ని క్రియేట్ చేసాము అండ్ ఈ బి కానీ ఏ కానీ ఏం చేస్తున్నాయి, సేమ్ వాల్యూని రిఫర్ చేస్తున్నాయి, మనకు తెలుసు. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఆ బి అనే వేరియబుల్లోకి ఒక వాల్యూని యాడ్ చేయడానికి ట్రై చేస్తున్నాను. సో బి డాట్ అపెండ్. సో ఈ అపెండ్ అనేది ఎందుకు యూజ్ అవుతుంది అంటే మనం ఒక లిస్టులోకి ఇంకొక వేరియబుల్ని ఇంకొక వాల్యూని యాడ్ చేయడానికి యూజ్ అవుతుంది. సారీ, వేరియబుల్ కాదు, వాల్యూ. ఆ లిస్టులోకి ఇంకొక వాల్యూని యాడ్ చేయడానికి యూజ్ అవుతుంది. అది ఎలాంటి టైప్ ఆఫ్ అయిన వాల్యూ కావచ్చు, ఐదర్ స్ట్రింగ్ వాల్యూ కావచ్చు, లేదు బి డాట్ అపెండ్ ఆఫ్ 3.14 ఒక ఫ్లోట్ టైప్ ఆఫ్ వాల్యూ కావచ్చు, లేదా బి డాట్ అపెండ్ ఆఫ్ 25 అయినా కావచ్చు. సో ఇంటిజర్ టైప్ వాల్యూ కావచ్చు, ఏదైనా ఒక వాల్యూని మనం అపెండ్ చెయ్యాలి అనుకుంటే దానికోసం మనం ఈ అపెండ్ని అయితే యూజ్ చేయడం జరుగుతుంది, మెథడ్ని. ఓకే, సో ఇప్పుడు మనకేంటి, మనం ఈ వాల్యూస్ అన్నింటిని దేంట్లో యాడ్ చేసాము, ఇక్కడైతే మనకు నార్మల్గా బి అనే వేరియబుల్లోకి యాడ్ చేసాము. ఓకే, బట్ మనం చూసుకున్నట్టయితే ఏలో 10 20 30 ఏ ఉండాలి, బిలో 10 20 30 ఏ అండ్ 3.14 25 వాల్యూస్ ఉండాలి కదా. బట్ నేను ఒకసారి ఏని ప్రింట్ చేసి చూస్తాను. ఫస్ట్ బిని ప్రింట్ చేస్తున్నాను. సో ప్రింట్ ఆఫ్ బి అని ఇచ్చినప్పుడు మనము బిలోకి ఈ 3 వాల్యూస్ యాడ్ చేసాము అండ్ దీనిని అసైన్ చేస్తాం కాబట్టి అన్ని వాల్యూస్ కలిపి మనకు రావడం జరిగింది. బట్ నేను ప్రింట్ ఆఫ్ ఏ అని ఇస్తున్నాను. ఎగ్జిక్యూట్ చేసినట్టయితే మనకు సేమ్ వాల్యూ అనేది ప్రింట్ అవ్వడం జరిగింది. అండ్ దీని మీనింగ్ ఏంటి అంటే మనకు ఏదైనా ఒక వేరియబుల్ని క్రియేట్ చేసి ఆ వేరియబుల్ని ఇంకొక వేరియబుల్కి అసైన్ చేసినట్టయితే అవి రెండు సేమ్ ఆబ్జెక్ట్ని, సేమ్ వాల్యూని, సేమ్ మెమొరీని రిఫర్ చేస్తాయి. సో ఒక్క వేరియబుల్ ద్వారా మీరు ఏదైనా వాల్యూని మార్చినట్టయితే, అప్డేట్ చేసినట్టయితే, డిలీట్ చేసినట్టయితే
సేమ్ అనే రిఫ్లెక్షన్ అనేది ఇంకొక వేరియబుల్కి కూడా వర్క్ అవుతుంది. మనం బి వాల్యూని చేంజ్ చేసినప్పుడు ఆ సేమ్ రిఫ్లెక్షన్ అనేది ఏ వాల్యూకి కూడా అప్డేట్ అవ్వడం జరిగింది. ఓకే, ఇఫ్ ఇన్ కేస్ ఈ ఏ ఆర్ బి అనేటివి రెండు ఒకే మెమొరీని ఒకే ఆబ్జెక్ట్ని రిఫర్ చేస్తున్నాయని చెక్ చేయడం ఎలా అనుకుంటే మనం దానికోసం వచ్చేసి ఈ ఐడిని యూజ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఐడి ఆఫ్ ఎక్స్ ఐడి ఆఫ్ వై అని ఇచ్చేసాను. సో ఇలా ప్రింట్ చేసినప్పుడు రెండింటికి సేమ్ వాల్యూ వచ్చినట్టయితే ఆ రెండు వేరియబుల్స్ ఒకే మెమొరీని రిఫర్ చేస్తున్నాయి, ఆ రెండింటికి ఒకే ఐడెంటిటీ ఉంది అని మనం అర్థం చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. ఎగ్జిక్యూట్ చేసినప్పుడు అయితే మనకు ఐడి ఎక్స్కి వైకి రెండింటికి సేమ్ అనేది ప్రింట్ అవ్వడం జరిగింది. ఎక్స్ ఈజ్ వై అని ఇచ్చినప్పుడు కూడా మనకు ట్రూ అనేది ప్రింట్ అవ్వడం జరిగింది. ఓకే, నేను ఇక్కడ ఇంకొక ఎగ్జాంపుల్ చూపించాలి. ఇప్పుడు మనకేంటి ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 1 2 అని ఉంది అండ్ వైకి ఎక్స్ని అసైన్ చేసాం కాబట్టి ఎక్స్ ఈజ్ వై అనేది ఇచ్చినప్పుడు మనకు ఎగ్జిక్యూట్ అనేది ట్రూ అయింది కదా. బట్ నేనేం చేస్తున్నా అంటే వైలో కూడా సేమ్ వాల్యూస్ ఇస్తున్నాను 1, 2. సో ఈ 1, 2 ఇది కూడా 1, 2 రెండు సేమ్ వాల్యూస్. ఇప్పుడు ఐడి మాత్రం డిఫరెంట్గా ఉంది కదా. ఇప్పుడు నేను ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేస్తే ఏమైంది, మనకు ఎక్స్కి వేరే ఐడెంటిటీ వచ్చింది, వైకి వేరే ఐడెంటిటీ వచ్చింది. అండ్ ఈ రెండు ఈ సేమ్ మెమొరీని సేమ్ ఐడెంటిటీ కలిగి ఉన్నాయా అంటే ఫాల్స్ వచ్చింది. ఓకే, ఇప్పుడు మనం నెక్స్ట్ ఏం చేయాలంటే ఈజ్ని ఎలాంటి సందర్భంలో యూజ్ చేయాలి, డబల్ ఈక్వల్స్ టుని ఎలాంటి సిచ్యువేషన్స్లో యూజ్ చేయాలి. ఈజ్ అనేది ఎప్పుడు యూజ్ చేస్తాము, రెండు సేమ్ మెమొరీ లొకేషన్ని సేమ్ ఐడెంటిటీని ఉన్నాయా లేదా అని చెక్ చేయడానికి మనము ఈ ఈజ్ని యూజ్ చేస్తాము. బట్ ఇక్కడ మనకు నార్మల్గా జనరల్గా తెలిసేది ఏంటి 1 2 విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 1 2. ఇక్కడ 1 2 ఉంది, ఇక్కడ 1 2 ఉంది. మనకేంటి రెండు ఈక్వలే కదా, రెండు సేమ్ వాల్యూసే కదా. అలాంటప్పుడు మనం చెక్ చేయాలి అనుకుంటే ఎక్స్ ఈజ్ వై అని కాకుండా ఎక్స్ డబల్ ఈక్వల్స్ టు యూజ్ చేయాలి. ఎక్స్ డబల్ ఈక్వల్స్ టు అంటే మనకు కంపారిజన్ ఆపరేటర్ లాగా ఎక్స్లో ఉన్న వాల్యూ వైలో ఉన్న వాల్యూ సేమా కాదా. ఎక్స్ ఈజ్ వై అంటేనేమో రెండు సేమ్ మెమొరీ లొకేషన్ని రిఫర్ చేస్తున్నాయి అనేసి, ఎక్స్ డబల్ ఈక్వల్స్ టు వై అంటేనేమో రెండు సేమ్ వాల్యూని కలిగి ఉన్నాయా లేదా అనేసి. ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేసినట్టయితే చూడండి నాకు ట్రూ అనేది ప్రింట్ అవ్వడం జరిగింది. ఎందుకంటే నాకు ఇక్కడ సేమ్ వాల్యూ ఉంది, ఇక్కడ సేమ్ వాల్యూ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను వైలో ఉన్న వాల్యూని చేంజ్ చేస్తున్నాను, అప్పుడు ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేసినట్టయితే కనుక మనకు ఫాల్స్ అని రావడం జరిగింది. ఓకే, సో ఈ విధంగా మనకు వచ్చేసి ఈ డబల్ ఈక్వల్స్ టు కానీ లేదా ఈజ్ కానీ యూజ్ అవ్వడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఇంతకుముందు చూసాం కదా. ఇప్పుడు ఇలా ఒక వేరియబుల్ ఉంది, ఆ వేరియబుల్లో కొన్ని వాల్యూస్ ఉన్నాయి. ఆ వేరియబుల్ని మనం ఇంకొక వేరియబుల్కి అసైన్ చేసినప్పుడు ఇందులో మనం ఏదైనా మోడిఫికేషన్ చేస్తే మనకు ఆ స్టార్టింగ్ వేరియబుల్లో ఉన్న వాల్యూస్ కూడా చేంజ్ అవుతున్నాయి. అలా కావద్దు, బట్ నాకు ఇందులో ఉన్న వాల్యూస్ అన్నీ ఈ వేరియబుల్లోకి కావాలి. అంటే ఏ అనే వేరియబుల్లో ఉన్న వాల్యూస్ అన్నీ కూడా నాకు బి అనే వేరియబుల్లో కావాలి. బట్ నేను ఏదైనా అప్డేట్ కానీ డిలీట్ కానీ చేస్తే ఆ చేంజెస్ అనేటివి ఆ ఫస్ట్ వేరియబుల్లో రిఫ్లెక్ట్ అవ్వకూడదు. అలాంటి సిచ్యువేషన్లో మనము డీప్ కాపీని యూజ్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ నేను చూడండి డీప్ కాపీని యూజ్ చేస్తున్నాను. సో ఈ డీప్ కాపీని యూజ్ చేసుకోవాలనుకుంటే మనం ఇక్కడ ఇంపోర్ట్ కాపీని ఇంపోర్ట్ చేసుకుంటాం. దీని గురించి కూడా మీరు టెన్షన్ పడకండి, నేను నెక్స్ట్ క్లాసెస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనం ఏం చేస్తున్నామంటే ఇది ఒక ప్రీ డిఫైన్డ్ మెథడ్. ఆ ప్రీ డిఫైన్డ్ మెథడ్ని మనం యూజ్ చేసుకుంటున్నాము. దానికోసం ఇంపోర్ట్ చేసుకుంటున్నాము, ఇంపోర్ట్ కాపీ. సో కాపీ డాట్ డీప్ కాపీ ఆఫ్ ఏ అని చేసా అంటే ఏలో ఏదైతే వాల్యూస్ ఉన్నాయో ఆ వాల్యూస్ అన్నీ కూడా నాకు బీలో కావాలి. బట్ నేను బీలో ఏమైనా వేరియబుల్స్ని అప్డేట్ చేసినా డిలీట్ చేసినా ఆ చేంజెస్ అనేవి నాకు ఏలో రిఫ్లెక్ట్ అవ్వకూడదు. లేదు ఏలో ఏమైనా చేంజెస్ చేస్తే ఆ చేంజెస్ అనేటివి నాకు బీలో రిఫ్లెక్ట్ అవ్వకూడదు అనుకుంటే మనం ఈ డీప్ కాపీని యూజ్ చేస్తాము. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా ఏ ఆఫ్ 0 ఈక్వల్స్ టు 100 ఏ. సో ఇది లిస్ట్ కదా, లిస్ట్లో మనకు 0ని యూజ్ చేస్తున్నాడు. అంటే 0th ఇండెక్స్ పొజిషన్లో అంటే ఫస్ట్ వాల్యూని తీసుకుంటున్నాడు. దాంట్లో మళ్ళీ 0 అని తీసుకుంటున్నాడు అంటే మళ్ళీ ఫస్ట్ పొజిషన్. సో ఈ 1 అనే వాల్యూ ఏదైతే ఉందో ఈ 1 అనే వాల్యూని మనకు 100 వాల్యూ లాగా చేంజ్ చేస్తున్నాడు. సో ఇప్పుడు మనం ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేసినట్టు చూడండి ఏలో ఉన్న వాల్యూ మాత్రమే 100 లాగా చేంజ్ అయింది, బీలో ఉన్న వాల్యూ యాజ్ ఇట్ ఈస్గా ఉంది. అంటే
ఒకదానికి చేసిన చేంజెస్ అనేటివి ఇంకొక దానికి అప్లై అవ్వవు. ఇన్ ద సేమ్ వే నేను బి ఆఫ్ 1, 1 అని ఇస్తున్నాను. సో బి ఆఫ్ 1, 1. సో బి ఆఫ్ 1, 1 ఈజ్ ఈక్వల్స్ టు నాకు 400 అనేది రావాలి. సో ఇక్కడ ఈ 4 ఏదైతే ఉందో ఆ ప్లేస్లో 400 అనేది రావాలి. నేను ఇప్పుడు ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేసినట్లయితే చూడండి, ఇక్కడ మనకు 100 అనేది ప్రింట్ అయింది అండ్ ఇక్కడ 400 అనేది ప్రింట్ అయింది. బట్ కంప్లీట్గా ఓవరాల్గా 2 వేరియబుల్స్లో అయితే వాల్యూ చేంజ్ అవ్వలేదు. ఒక వేరియబుల్లో ఉన్న వాల్యూని మనం ఇంకొక వేరియబుల్లోకి కాపీ చేసి ఆ వేరియబుల్కి మనం ఎలాంటి మోడిఫికేషన్ చేసినా, అప్డేట్ చేసినా, డిలీషన్ చేసినా ఇంకొక వేరియబుల్లోకి రిఫ్లెక్ట్ అవ్వకూడదు అనుకుంటే అలాంటి సిచ్యువేషన్స్లో మనము ఈ డీప్ కాపీని యూజ్ చేయడం జరుగుతుంది. ఓకే, దీనికి అపోజిట్లోనే షాలో కాపీ. అంటే మనం ఇక్కడ ఏదైనా చేంజెస్ చేస్తే అక్కడ అప్లికబుల్ అవ్వాలి, అక్కడ ఏమైనా చేంజెస్ చేస్తే ఇక్కడ అప్లికబుల్ అవ్వాలి. అలాంటి సిచ్యువేషన్లో మనం ఈ కాపీని యూజ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్, ఇంటర్వ్యూలో కూడా అడిగే ఛాన్స్ ఉంటుంది. షాలో కాపీ, డీప్ కాపీకి డిఫరెన్స్ ఏంటి అనేది. షాలో కాపీ అంటే మనకు ఒక దగ్గర ఏమైనా చేంజెస్ చేస్తే, మోడిఫికేషన్స్ చేస్తే సేమ్ చేంజెస్ ఇంకొక ప్లేస్లో కూడా రిఫ్లెక్ట్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ 1, 2, 3, 4 అని తీసుకున్నా అండ్ ఏ కాపీ అని తీసుకొని బీకి అసైన్ చేసేస్తా అండ్ ఏలో ఉన్న వాల్యూని 99కి చేంజ్ చేస్తున్నాను అండ్ ఎగ్జిక్యూట్ చేసినట్టయితే నాకు ఆ 2 వాల్యూస్లో కూడా 99 అనేది అప్డేట్ అవ్వడం జరిగింది. ఓకే, సో 2 వాల్యూస్ వచ్చాయి, అప్డేట్ అవ్వడం జరిగింది. సో మీరు ఏదైనా రియల్ టైం అప్లికేషన్లో ఒక దగ్గర నుంచి వచ్చిన వాల్యూని తీసుకొని ఆ వాల్యూకి కొన్ని లాజిక్స్ అప్లై చేయాలి, బట్ అది ఒరిజినల్ వాల్యూలో రిఫ్లెక్ట్ అవ్వకూడదు అనుకుంటే అలాంటి సిచ్యువేషన్స్లో మనము ఈ డీప్ కాపీని అయితే యూజ్ చేయడం జరుగుతుంది. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనం ఏం చేస్తున్నాం, ఇక్కడ ఒక లిస్ట్ ఉంది. లిస్ట్ని సేమ్ ఒక ఫంక్షన్కి పాస్ చేస్తున్నాడు. ఆ ఫంక్షన్ నుంచి వచ్చిన పారామీటర్ని యూజ్ చేసుకొని, సో ఇది కొంచెం పారామీటర్స్ని యూజ్ చేసుకొని ఉన్నది. నేను నెక్స్ట్ క్లాస్లో ఎప్పుడైనా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా, సో నెక్స్ట్ వన్ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే మనకు వేరియబుల్ని డిలీట్ చేయడం ఎలా. ఇప్పుడు మనం ఏం చూసాము, వేరియబుల్స్ని క్రియేట్ చేయడమే తెలుసుకున్నాం కదా. ఒక వేరియబుల్ని ఎలా డిలీట్ చేస్తామనేది ఇప్పుడు తెలుసుకుందాం. దానికోసం వచ్చేసి మనం del అనే ఒక కీవర్డ్ని యూజ్ చేయడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ x ఈజ్ ఈక్వల్స్ టు 10 అనేసి ఒక వేరియబుల్ని క్రియేట్ చేశాను అండ్ ఆ వేరియబుల్ని ప్రింట్ చేస్తున్నాను. ఏమని, ప్రింట్ ఆఫ్ x అని ఇచ్చేసి బిఫోర్ డిలీషన్ ఇచ్చేసాను. సో బిఫోర్ డిలీషన్ 10 అనే వాల్యూ మనకు ఉంది. ఓకే, అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే నేను ఆ వేరియబుల్ని డిలీట్ చేస్తున్నాను. డిలీట్ చేయడానికి del అనే కీవర్డ్ని యూజ్ చేస్తాము. del x అని చేసినప్పుడు ఆ వేరియబుల్ అనేది డిలీట్ అయిపోతుంది. తర్వాత నేను ఆ వేరియబుల్ని కనుక యాక్సెస్ చేసుకోవడానికి ట్రై చేసినట్టయితే మనకు సేమ్ ఎర్రర్ అనేది త్రో చేయడం జరుగుతుంది. x ఈజ్ నాట్ డిఫైన్డ్, x అనే వేరియబుల్ క్రియేట్ అవ్వలేదు అని మనకు చూపిస్తుంది క్లియర్గా. ఓకే, సో ఈ విధంగా del అనే కీవర్డ్ని యూజ్ చేసి మనము ఆ వేరియబుల్ని డిలీట్ చేసుకోవచ్చు. ఇది ఎలాంటి సిచ్యువేషన్స్లో వర్క్ అవుతుంది అని చూసినట్టయితే కనుక ఒక లిస్ట్లో ఉన్న వేరియబుల్ని కానీ లేదు ఒక డిక్షనరీలో ఉన్న వేరియబుల్ని కానీ డిలీట్ చేయాలి అనుకుంటే వాల్యూ ఒక లిస్ట్లో ఉన్న వాల్యూని కానీ ఒక డిక్షనరీలో ఉన్న వాల్యూని కానీ డిలీట్ చేయాలి అనుకుంటే మనకు ఈ డిలీట్ కీవర్డ్ అనేది యూజ్ అవుతుంది. సో ఇక్కడ మనకు చూడండి, నేను ఇంతకుముందు ఏం చేశాను, ఇలా తీసేసి ప్రింట్ ఆఫ్ x అని ప్రింట్ చేసినప్పుడు మనకు x ఈజ్ నాట్ డిఫైన్డ్ అనేసి ఎర్రర్ త్రో చేసింది కదా. సో ఇలా ఎర్రర్ త్రో చేయకుండా దాన్ని మనం హ్యాండిల్ చేయాలి అనుకుంటే మనం ఇలా ట్రై అండ్ ఎక్సెప్ట్ బ్లాక్స్ని యాడ్ చేసుకోవచ్చు. దీని గురించి నేను నెక్స్ట్ క్లాసెస్లో చెప్తాను. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఈ వాల్యూని ట్రై చేయడానికి ప్రింట్ అవుతుంది. ఒకవేళ ఈ వాల్యూ అవైలబుల్గా లేకపోతే అప్పుడు మనకు ఎర్రర్ త్రో అవ్వాలి. సో అక్కడ వాళ్ళు ఇచ్చే ఎర్రర్ కాకుండా మనకు నచ్చిన ఎర్రర్ని మనం త్రో చేసుకోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ప్రింట్ ఆఫ్ ఎర్రర్ ఈ కాకుండా x వేరియబుల్ ఈజ్ గాట్ డిలీటెడ్. సో ఇంతకుముందు మనకి ఏమొచ్చింది, x ఈజ్ నాట్ డిఫైన్డ్ అని వచ్చింది కదా. నేను అలా కాదు, నేనేమనుకుంటా అంటే x వేరియబుల్ ఈజ్ గాట్ డిలీటెడ్ అనేది ప్రింట్ అవ్వాలి అనుకుంటున్నా. సో ఎగ్జిక్యూట్ చేసినప్పుడు చూడండి x వేరియబుల్ ఈజ్ గాట్ డిలీటెడ్ అనేది ప్రింట్ అయింది. అంటే మనం ఏదైనా ఒక వేరియబుల్ని యాక్సెస్ చేసేయడానికి ట్రై చేసినప్పుడు ఆ వేరియబుల్ అనేది అవైలబుల్గా లేకపోతే ఎర్రర్ త్రో అవుతుంది. సో ఆ త్రో అయ్యే ఎర్రర్ని మనం మాడిఫై చేసుకొని ఇలా ట్రై అండ్ ఎక్సెప్ట్ బ్లాక్లో యాడ్ చేసుకోవచ్చు.
దీనికి ఇంకొక యూజ్ కూడా ఉంది, అడ్వాంటేజ్ కూడా ఉంది. అది ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఎక్స్ని డిలీట్ చేశాను కదా. సో ఎక్స్ని డిలీట్ చేసిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ నేను వచ్చేసి హెల్లో అనేది ప్రింట్ చేయాలి అనుకుంటున్నాను. సో ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేసినట్టయితే నాకు అవుట్పుట్ అనేది ప్రింట్ అయింది. సారీ, నేను ఎక్స్ని యాక్సెస్ చేసుకోవాలి కదా. సో ఎక్స్ని డిలీట్ చేసిన తర్వాత నేను ఎక్స్ని యాక్సెస్ చేసుకోవాలనుకుంటున్నాను, దాని తర్వాత హెలోని ప్రింట్ చేయాలనుకుంటున్నాను. సో ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేసినట్టయితే నాకు ఎక్స్ ఈజ్ నాట్ డిఫైన్డ్ అనేది ఎర్రర్ త్రో అయిపోయింది. ఎర్రర్ త్రో అయిపోయాక హలో అనేది ప్రింట్ అవ్వలేదు. సో మనం దీన్ని అవాయిడ్ చేయడానికి ఈ ట్రై బ్లాక్ని యూజ్ చేస్తాము, ట్రై ఎక్సెప్ట్ బ్లాక్ని. ఇక్కడ మనకి ఏమవుతుందంటే ఏదైనా ఒక ఇష్యూ వల్ల ప్రోగ్రాంలో ఒక ఎర్రర్ వస్తే కంప్లీట్ ఎగ్జిక్యూషన్ స్టాప్ అవ్వకుండా ఆ ఏరియా మటుకు ఎర్రర్ త్రో చేసి మిగిలిన ప్రోగ్రామ్ యొక్క ఎగ్జిక్యూషన్ అనేది కంటిన్యూ అవ్వాలి అనుకుంటే ఈ ట్రై ఎక్సెప్ట్ని యూజ్ చేస్తాము. సో ఇక్కడ నేను సేమ్ మళ్ళీ ప్రింట్ ఆఫ్ హలోని ప్రింట్ చేయాలని ట్రై చేస్తున్నాను. సో మనం ఇక్కడ వేరియబుల్ని డిలీట్ చేసాము అండ్ ఆ వేరియబుల్ని యాక్సెస్ చేయడానికి ట్రై చేస్తున్నాము, దాని తర్వాత సేమ్ హలోని ప్రింట్ చేస్తున్నాము. ఇప్పుడు ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేసినట్టయితే కనుక చూడండి మనకు హలో అనేది కూడా ప్రింట్ అవ్వడం జరిగింది. ఈ వేరియబుల్ ఏదైతే ఉందో దీన్ని మనం ట్రై బ్లాక్లో యాడ్ చేస్తాము. సో ఇక్కడ ఎర్రర్ త్రో చేసింది, దాన్ని మనము ఇక్కడ ఎక్స్ ఈజ్ నాట్ డిలీటెడ్ గాట్ డిలీటెడ్ అనేది ప్రింట్ చేసేసి దాని తర్వాత ప్రోగ్రామ్ని కంటిన్యూ చేసాము. ఇది కూడా ఒక అడ్వాంటేజ్ అనమాట ట్రై ఎక్సెప్ట్ వల్ల. దీని గురించి కూడా మనం నెక్స్ట్ క్లాస్లో డీటెయిల్గా తెలుసుకుందాం. ఓకే, ఇప్పుడు మనకు వచ్చేసి కంప్లీట్ వేరియబుల్ని డిలీట్ చేసాం కదా, అలా కాకుండా నాకు ఒక లిస్ట్ ఉంది, అందులో 4 వాల్యూస్ ఉన్నాయి, 10, 20, 30, 40 అనేది. నేను పర్టికులర్గా 10 అనే వాల్యూని డిలీట్ చేయాలి, లేదా 30 అనే వాల్యూని డిలీట్ చేయాలి, లేదా 40 అనే వాల్యూని డిలీట్ చేయాలి. సో అలాంటి సిచ్యువేషన్స్లో కూడా మనం ఈ డిలీట్ అనే కీవర్డ్ని యూజ్ చేయడం జరుగుతుంది. సో ఈ వాల్యూని కనుక అంటే ఫస్ట్ ప్లేస్లో ఉన్న వాల్యూని కనుక యాక్సెస్ చేసుకోవాలనుకుంటే 0 అని ఇవ్వాలి. అంటే ఆ వాల్యూ యొక్క ఇండెక్స్ పొజిషన్ 0 నుంచి స్టార్ట్ అవుతుంది. 0th ఇండెక్స్ పొజిషన్, ఫస్ట్ ఇండెక్స్ పొజిషన్, సెకండ్ ఇండెక్స్ పొజిషన్ అండ్ థర్డ్ ఇండెక్స్ పొజిషన్. ఓకే, సో ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు, డిలీట్ నెంబర్ ఆఫ్ 2 అంటే ఇది 0th ఇండెక్స్ పొజిషన్, ఇది ఫస్ట్ ఇండెక్స్ పొజిషన్, ఇది సెకండ్ ఇండెక్స్ పొజిషన్. సో సెకండ్ ఇండెక్స్ పొజిషన్లో 30 అనే వాల్యూ ఉంది. సో ఆ 30 అనే వాల్యూని వీడు డిలీట్ చేస్తున్నాడు. దాని తర్వాత నేను ఒకసారి ఆ నెంబర్స్ అనే లిస్ట్ని ప్రింట్ చేసినప్పుడు మనకు ఆ 30 కాకుండా మిగిలిన వాల్యూస్ అన్నీ ప్రింట్ అవ్వడం జరిగింది. ఓకే, సో ఈ విధంగా ఒక లిస్ట్లో ఉన్న పర్టికులర్ వాల్యూని మీరు డిలీట్ చేయాలి అనుకుంటే కూడా డిలీట్ చేసుకోవచ్చు. ఇన్ ద సేమ్ వే నేను ఒక డిక్షనరీలో ఉన్న వాల్యూని డిలీట్ చేయాలి అనుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ డిక్షనరీ కూడా మనం ఫస్ట్ టైం వింటున్నాము, ఏం టెన్షన్ పడకండి, నేను దీని గురించి కూడా నెక్స్ట్ క్లాసెస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డిక్షనరీ అంటే ఏంటంటే కీ వాల్యూ పేరులాగా. మనం ఇంతవరకు ఏం చేస్తాము, నేమ్ ఈజ్ ఈక్వల్స్ టు అభిషేక్ అని ఇచ్చాం కదా, లేదు ప్లేస్ ఈజ్ ఈక్వల్స్ టు లొకేషన్ ఈజ్ ఈక్వల్స్ టు సిద్దిపేట అని ఇచ్చాం కదా, అదే ఓన్లీ వాల్యూని స్టోర్ చేసుకుంటున్నాము. బట్ అలా కాకుండా కీ అండ్ వాల్యూ లాగా స్టోర్ చేసుకోవాలి. పర్సన్ ఉన్నాడు, ఒక పర్సన్. సో పర్సన్కి నేమ్ వచ్చేసి అభిషేక్, ఏజ్ వచ్చేసి 25. నేను ఇంకొక పర్సన్ని క్రియేట్ చేయాలనుకుంటున్నాను. పర్సన్ 2 ఈజ్ ఈక్వల్స్ టు సేమ్ నేమ్ ఈజ్ ఈక్వల్స్ టు రాజు. సో ఇలా అనమాట, ఒక కీ అండ్ వాల్యూ, ఒక కీ అండ్ వాల్యూ అలా స్టోర్ చేసుకోవాలనుకుంటే మనం దానికోసం ఈ డిక్షనరీస్ని అయితే యూజ్ చేయడం జరుగుతుంది. సో ఇన్ ద సేమ్ వే డిక్షనరీలో ఉన్న ఒక కీని మనం డిలీట్ చేయాలి, ఒక వాల్యూని డిలీట్ చేయాలనుకున్నాం కూడా మనం ఈ డిలీట్ని యూజ్ చేసుకోవచ్చు. డిలీట్ పర్సన్ ఆఫ్ ఏజ్ అని ఇచ్చేసాడు. అంటే మనకి ఇక్కడ ఏముంది, నేమ్ ఏజ్ కదా, 2 వర్డ్స్ ఉన్నాయి, నేమ్ అనేది ఒకటి, ఏజ్ అనేది ఒకటి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను దీన్ని ప్రింట్ చేసి చూపిస్తాను చూడండి. ప్రింట్ ఆఫ్ పర్సన్ని ప్రింట్ చేసినప్పుడు మనకి ఏమవుతుంది, అవుట్పుట్లో నేము ఏజ్ 2 ప్రింట్ అయ్యాయి కదా. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, ఈ డిలీట్ కీవర్డ్ని యూజ్ చేసి పర్సన్లో నుంచి ఏజ్ అనే కీవర్డ్ని డిలీట్ చేసేసాను. ఇప్పుడు మనం ఒకసారి అవుట్పుట్ని చూసినట్టయితే కనుక ఓన్లీ అభిషేక్ అనేది మాత్రమే ప్రింట్ అయిపోయింది. ఏజ్ అనే కీవర్డ్ ఏదైతే ఉందో ఆ కీవర్డ్ ప్లస్ వాల్యూ అనేది డిలీట్ అవ్వడం జరిగింది. సో ఇలా కూడా మనం ఈ డిలీట్ కీవర్డ్ని అయితే యూజ్ చేసుకోవచ్చు. ఇన్ ద సేమ్ వే మనం మల్టిపుల్ వేరియబుల్స్ని కూడా ఎట్ ఏ టైం డిలీట్ చేసుకోవచ్చు. ఇక్కడ A100 B200 అని చేశాను అండ్ ఇక్కడ నేను ప్రింట్ చేశాను A + B = 200 + 100 = 300 ప్రింట్ అవ్వాలి. అండ్ దాని తర్వాత నేను Aని Bని రెండింటిని డిలీట్ చేశాను. దాని తర్వాత నేను Aని కనుక యాక్సెస్ చేసుకోవడానికి ట్రై చేసినట్టయితే
సేమ్ మనకు ఏ ఈజ్ డిలీటెడ్ అనేది అవుట్పుట్లో ప్రింట్ అయింది. ఓకే, సో ఈ విధంగా మనము మల్టిపుల్ వేరియబుల్స్ని కూడా ఒకేసారి డిలీట్ చేయవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? అండ్ ఇంకొక ఎగ్జాంపుల్ ఉంది, ఇది వచ్చేసి మనకు క్లాస్ని బేస్ చేసుకొని ఉంది. సో ఇది కూడా నేను తర్వాత ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. సో యాజ్ ఆఫ్ నౌ అయితే మనము డిలీట్ వేరియబుల్ గురించి కూడా కంప్లీట్గా తెలుసుకున్నాం. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి స్వాపింగ్ ద వేరియబుల్స్. సో మనకు జనరల్గా ఫ్రెషర్స్కి అయితే అడిగే క్వశ్చన్ ఏంటి అంటే, మనకు 2 వేరియబుల్స్ ఉన్నాయి, ఆ 2 వేరియబుల్లో ఉన్న వాల్యూస్ని నాకు స్వాప్ చేయు అనేసి. అంటే సింపుల్గా a = 10 ఉంది, b = 20 ఉంది. నాకేం కావాలి అవుట్పుట్లో అంటే b = 10 అనేది రావాలి, a = 20 అనేది రావాలి. అంటే ఈ ఏలో ఉన్న వాల్యూ ఏదైతే ఉందో అది బీకి రావాలి, బీలో ఉన్న వాల్యూ ఏదైతే ఉందో అది ఏలోకి రావాలి, స్వాప్ చేయాలి అనుకుంటున్నాం. సో దానికోసం నేను ఇక్కడ సేమ్ ఒక 2 వేరియబుల్స్ క్రియేట్ చేశాను. దీన్ని మనం డిఫరెంట్ వేస్లో చూడవచ్చు. నేను బేసిక్గా ఒక 2 సింపుల్ వేస్ని చూపిస్తాను. అది ఏంటంటే థర్డ్ వేరియబుల్ని యూజ్ చేసుకొని. సో a = 10 అని ఒక వేరియబుల్ ఉంది, b = 20 అని ఒక వేరియబుల్ ఉంది. నేను ఏం చేస్తున్నాను, ఈ ఏలో ఏదైతే వాల్యూ ఉందో 10 అనే వాల్యూ, ఈ వాల్యూని టెంపరీ వేరియబుల్లో స్టోర్ చేసుకున్నాను. సో అప్పుడు మనకు ఈ ఏలో ఉన్న వాల్యూ దీంట్లోకి వస్తుంది టెంపరీలోకి. నేను ఇప్పుడు ఒకసారి టెంపరీని ప్రింట్ చేసి చూపిస్తాను చూడండి, ప్రింట్ ఆఫ్ టెంప్. ఇప్పుడు మనకి ఏమైంది, 10 అనేది ప్రింట్ అయింది. ఎందుకు, మనం ఏకి ఇచ్చాము, ఏలో ఏం వాల్యూ ఉంది, 10 ఉంది. సో టెంపరీలోకి 10 అనే వాల్యూ రావడం జరిగింది. ఓకే, ఇన్ ద సేమ్ వే నేనేం చేస్తున్నాను అంటే ఈ 20 ఏదైతే ఉందో ఈ 20ని ఏలోకి స్టోర్ చేసుకుంటున్నాను. సో బి వాల్యూని ఏకి ఇచ్చేసాను. ఇప్పుడు మనం ఒకసారి ఏని ప్రింట్ చేసి చూద్దాం. ఇప్పుడు మనకి ఏమైంది, 20 అనేది ప్రింట్ అయింది. అండ్ ఒకసారి నేను టెంప్ని కూడా ప్రింట్ చేసి చూపిస్తాను, ప్రింట్ ఆఫ్ టెంప్. టెంప్లో ఏముంది, 10 ఉంది. సో మనకు 20లో ఏదైతే వాల్యూ ఉండాలో ఆ 20లో ఉన్న వాల్యూ అనేది ఏ వేరియబుల్లోకి వెళ్ళింది, అండ్ టెంపరీలో 10 అనేది ఉంది. సో ఈ టెంపరీలో ఉన్న వాల్యూ నేను బీలోకి చేంజ్ చేస్తే సరిపోతుంది కదా. సో టెంపరీ = b అని ఇచ్చేసాను. అప్పుడు మనకి ఎగ్జిక్యూట్ చేసినట్టయితే a = 20 అండ్ b = 10. 10-20 ఉన్న వాల్యూ కాస్త 20-10 అనేది చేంజ్ అవ్వడం జరిగింది. దీన్ని మనం స్వాపింగ్ అంటాం. ఇక్కడ ఏంటి, మనము థర్డ్ వేరియబుల్ని యూజ్ చేసుకొని చేంజ్ చేసాము. ఫస్ట్ ఒక వేరియబుల్ని తీసుకొని ఆ వేరియబుల్ని ఒక టెంపరీ వేరియబుల్కి యాడ్ చేసేసి బీలో ఉన్న వాల్యూని ఏకి అసైన్ చేసి మళ్ళీ ఆ టెంపరీలో ఉన్న వాల్యూని ఇంకొక వేరియబుల్కి అసైన్ చేసినట్టయితే ఇందులో ఉన్న వాల్యూ అందులోకి, అందులో ఉన్న వాల్యూ ఇందులోకి స్విఫ్ట్ అవ్వడం జరిగింది, స్వాప్ అవ్వడం జరిగింది. అలా కాకుండా పైథాన్లో ఒక సింపుల్ వే ఉంది, అది ఏంటి అంటే టపుల్ అన్ప్యాకింగ్. సో టపుల్ అన్ప్యాకింగ్ అంటే చాలా సింపుల్ పైథాన్లో యాక్చువల్గా వేరియబుల్స్ని స్వాప్ చేయడం. ఇక్కడ a = అభిషేక్ అని ఉంది, b = సిద్దిపేట అని ఉంది. దీన్ని మనం ఏం చేస్తున్నాము అంటే a, b మనం చూసాం కదా, వేరియబుల్స్లోకి మనం ఎట్ ఏ టైం మల్టిపుల్ వాల్యూస్ని కూడా అసైన్ చేయొచ్చు అని చూసాం కదా. x = y = z = 100 లేదా x, y, z = a, b, c సంథింగ్ అలా వాల్యూస్ ఇచ్చాం కదా స్టార్టింగ్లో. సో అదే కాన్సెప్ట్ మనం ఇక్కడ యూజ్ చేస్తున్నాము. a, b = b, a అని ఇచ్చేసాము. సో ఇక్కడ ఏమవుతుంది, ఈ బీలో ఏదైతే వాల్యూ ఉందో ఆ వాల్యూ అనేది ఏలోకి స్టోర్ అవుతుంది. ఇక్కడ ఏలో ఏదైతే వాల్యూ ఉందో ఆ వాల్యూ బీకి స్టోర్ అవుతుంది, అంటే బి. సో బీలో ఏముంది, సిద్దిపేట్. ఈ సిద్దిపేట్ అనేది ఏలోకి స్టోర్ అవుతుంది. ఇక్కడ ఏముంది, అభిషేక్ అనే వాల్యూ ఈ బీలోకి స్టోర్ అవుతుంది. సో మనం వాల్యూస్ని ప్రింట్ చేసినట్టయితే a = సిద్దిపేట్, b = అభిషేక్. ఆ వాల్యూస్ అనేటివి ఇంటర్చేంజ్ అయ్యాయి, ఎక్స్చేంజ్ అయ్యాయి, స్వాప్ అయ్యాయి. ఓకే, పైథాన్లో ఇది చాలా సింపుల్ వే. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనం సేమ్ కైండ్ ఆఫ్ కాన్సెప్ట్ని ఆర్థమెటికల్ ఆపరేటర్స్ లేదా XOR ఆపరేటర్స్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. సో ఇది ఒకసారి మీరు ట్రై చేయండి, సింపుల్గానే ఉంటుంది. మనం ఇక్కడ ఏం చేస్తున్నాము, x = x + y అని ఇచ్చాడు. x + y అంటే ఏంటి, రెండింటిని యాడ్ చేస్తున్నాడు. 15 + 25, 15 + 25 అంటే ఎంత, 25 + 5 30, 30 + 10 40. సో 40 వస్తుంది. ఈ 40ని దీంట్లో యాడ్ చేసుకుంటున్నాడు. తర్వాత x అనేది ఏమైంది, 40 అయింది. సో 40 మైనస్ ఇది 40 మైనస్ 25 అంటే 15. సో ఆ 15 అనే వాల్యూని వైలోకి స్టోర్ చేసుకున్నాడు. నెక్స్ట్ ఇప్పుడు మనకు వైలో ఎంత ఉంది, 15 ఉంది.
అండ్ ఎక్స్లో ఎంత ఉంది ఇక్కడ 40 ఉంది. సో 40 - 15 అంటే 25. ఆ 25ని ఎక్స్లో స్టోర్ చేసుకున్నాడు. సో అలా కూడా మనకు ఆ వాల్యూస్ అనేవి చేంజ్ అవుతాయి. బట్ ఇది ఏంటి అంటే మనకు ఓన్లీ ఇంటీజర్కి మాత్రమే వర్క్ అవుతుంది. మనం ఇలా ఆల్ఫా న్యూమరిక్ వాల్యూస్కి మనము ఈ లాజిక్ని అప్లై చేయలేము, ఆర్థమెటిక్ ఆపరేటర్స్ లాజిక్ని. ఈ లాజిక్ని మనము నెంబర్స్కి కానీ లేదా స్ట్రింగ్స్కి కానీ కూడా మనం అప్లై చేసుకోవచ్చు. సేమ్ ఈ కాన్సెప్ట్ని కూడా మనము నెంబర్స్కి కానీ స్ట్రింగ్స్ కానీ అప్లై చేసుకోవచ్చు. ఇన్ ద సేమ్ వే ఎక్స్ఆర్ని యూజ్ చేస్తాడు, ఎక్స్ఆర్ కూడా మనకు అలాగే వర్క్ అవుతుంది. ఓకేనా. అండ్ నెక్స్ట్ వన్ చూసుకున్నట్టయితే ఒక్క స్ట్రింగ్లో ఉన్న క్యారెక్టర్ యొక్క కౌంట్ని కనుక్కోవడానికి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను వచ్చేసి ఒక టెక్స్ట్ తీసుకున్నాను. ఏమని? అభిషేక్ ఫ్రమ్ సిద్దిపేట్ అనేసి ఒక స్ట్రింగ్ని తీసుకున్నాను. సో ఈ స్ట్రింగ్లో నాకు ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయని కావాలి, అంటే దాని యొక్క లెంత్ కావాలి. మనం ఇది ఎక్కడ చూస్తామంటే ఫర్ ఎగ్జాంపుల్ యూజర్ నేమ్ కానీ పాస్వర్డ్ కానీ ఇచ్చేటప్పుడు చూస్తాం. యూజర్ నేమ్ వచ్చేసి మినిమం 8 క్యారెక్టర్స్ ఉండాలి, పాస్వర్డ్ అనేది మినిమం 8 క్యారెక్టర్స్ ఉండాలి, మ్యాక్సిమం 16 క్యారెక్టర్స్ ఉండాలి. సో ఇలా రిస్ట్రిక్షన్స్ ఉంటాయి కదా. అక్కడ ఏం చేస్తున్నారు వాళ్ళు, యూజర్ ఎంటర్ చేసిన వాల్యూని బట్టి దాని యొక్క లెంత్ ఎంత ఉంది, అందులో ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి అనేది కనుక్కుంటున్నాడు కదా. ఇన్ ద సేమ్ వే ఇక్కడ మనము అలా క్యారెక్టర్స్ని కౌంట్ చేద్దాం. సో ఫస్ట్ నేను ఏం చేస్తున్నాను అంటే అభిషేక్ ఫ్రమ్ సిద్దిపేట్లో నాకు ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి అనేది, ఐ మీన్ ఏ అనే క్యారెక్టర్ ఎన్ని టైమ్స్ ఉంది, బి అనే క్యారెక్టర్ ఎన్ని టైమ్స్ ఉంది, సి అనే క్యారెక్టర్ ఎన్ని టైమ్స్ ఉంది, అలా కౌంట్ కనుక్కుందాం, ఈచ్ క్యారెక్టర్ యొక్క కౌంట్. ఓకే. సో టోటల్ ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి అనేది మనం కనుక్కోవాలి అనుకుంటే చాలా సింపుల్ యాక్చువల్గా. సో ఇప్పుడు నేను టెక్స్ట్ అని ఇచ్చేసాను కదా, ప్రింట్ ఆఫ్ మనకు ఇన్బిల్ట్లో లెంత్ అనేది ఒక ఫంక్షన్ ఉంది. సో ఆ లెంత్ అనే ఫంక్షన్లో నేను టెక్స్ట్ని పాస్ చేసేస్తున్నాను. సో ఇక్కడ నేను ప్రింట్ చేసినట్టయితే కనుక నాకు 22 అనేది ప్రింట్ అవ్వడం జరిగింది. ఈ సెంటెన్స్లో ఈ వేరియబుల్లో ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయో దాని యొక్క లెంత్ని కనుక్కొని మనకు బై డిఫాల్ట్గా ఇచ్చేస్తుంది. ఇది ప్రీ డిఫైన్డ్. బట్ నేనేం చేయాలనుకుంటాను అంటే డిఫరెంట్గా అలా కాకుండా ఒక్కొక్క క్యారెక్టర్, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏ అని ఉంది, ఈ ఏ అనేది మొత్తం స్ట్రింగ్లో ఒకటేసారి రిపీట్ అవుతుంది. బట్ ఇక్కడ ఐ ఉంది, ఇక్కడ ఒకసారి ఉంది, సిద్దిపేటలో ఒకసారి ఉంది, ఇక్కడ DDI ప్లేస్లో ఒకసారి ఉంది. అంటే ఐ అనేది 3 టైమ్స్ ఉంది మనకు కంప్లీట్గా. సో అలా ఒక్కొక్క క్యారెక్టర్ ఎన్ని టైమ్స్ రిపీట్ అయింది అనేది నేను కనుక్కోవాలి అనుకుంటున్నాను. సో దానికోసం ఏం చేశానంటే ఒక డిక్షనరీని క్రియేట్ చేశాను. ఇంతకుముందు మనం చూసాం కదా కీస్ అండ్ వాల్యూస్ లాగా. సో అలాగా ఏ అనేది నాకు 2 టైమ్స్ వచ్చింది, బి అనేది 3 టైమ్స్ వచ్చింది, హెచ్ అనేది 5 టైమ్స్ వచ్చింది. సో అలా ప్రింట్ చేయాలి అనుకుంటున్నాను. సో మనకు దానికన్నా ముందు నేను ఒక అవుట్పుట్ని ప్రింట్ చేసి చూపిస్తాను. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అంటే ఫర్ లూప్ని యూజ్ చేస్తున్నాం. ఇందులో ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి, ఒక 20 ఉండొచ్చు, 30 ఉండొచ్చు, 100 ఉండొచ్చు. సో ఎన్ని క్యారెక్టర్ని 1 by 1 క్యారెక్టర్ బై 1 క్యారెక్టర్ మనం లూప్ అవ్వాలి, ఇటిరేట్ అవ్వాలి, ఒకదాని తర్వాత ఒక క్యారెక్టర్ని రీడ్ చేయాలి అనుకుంటే మనం ఇలా ఫర్ లూప్ని యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అంటే ఫర్ క్యారెక్టర్, ఇది వేరియబుల్ నేమ్. సో వేరియబుల్ నేమ్ ఏదైనా ఇవ్వచ్చు, మీరు క్యార్ అని ఇవ్వచ్చు, నేమ్ అని ఇవ్వచ్చు, లేదు ఐ అని ఇవ్వచ్చు, లేదా క్యారెక్టర్ అని ఇవ్వచ్చు. సో ఎలా ఇచ్చినా పర్లేదు, ఇది జస్ట్ నేమ్. సో నేను సింపుల్గా ఐ అని ఇస్తున్నాను, ఫర్ ఐ ఇన్ టెక్స్ట్. ఈ టెక్స్ట్ అంటే ఏది, ఇది. సో అందులో నుంచి ఒక్కొక్క వాల్యూ అనేది నాకు ఐలోకి వస్తుందన్నమాట. ఇప్పుడు నేను ఒకసారి ఐని ప్రింట్ చేసి చూపిస్తాను చూడండి. ప్రింట్ ఆఫ్ ఐ అని ఇచ్చినప్పుడు ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేస్తే కనుక నాకేమైంది, అభిషేక్ ఫ్రమ్ సిద్దిపేట్ అవుట్పుట్ కాస్త అభిషేక్ ఫ్రమ్ సిద్దిపేట్ లాగానే వచ్చింది. బట్ ఒక క్యారెక్టర్ తర్వాత ఒక క్యారెక్టర్ లాగా రావడం జరిగింది. మనం ఏం చేస్తున్నాము, ఇందులో ఉన్న స్ట్రింగ్ నుంచి ఒక్కొక్క క్యారెక్టర్ని ఇటరేట్ చేస్తూ రీడ్ చేస్తున్నాము. దానికోసం మనం ఈ ఫర్ లూప్ని అయితే యూజ్ చేయడం జరిగింది. సో అక్కడ ఫర్ లూప్ని యూజ్ చేసేటప్పుడు నేనేం చేస్తున్నానంటే ఈ ఫస్ట్ క్యారెక్టర్ ఏదైతే ఉందో ఆ ఫస్ట్ క్యారెక్టర్ అనేది నాకు డిక్షనరీలో ఉందా లేదా అని చెక్ చేసుకుంటున్నాను. ఉంటే దాని యొక్క వాల్యూని ఇంక్రీజ్ చేస్తున్నాను. ఒకవేళ ఆ క్యారెక్టర్ అనేది నాకు డిక్షనరీలో లేదు, అప్పుడు నేను ఆ డిక్షనరీలోకి అసైన్ చేసేస్తున్నాను. ఓకే. సో మనకి ఎలా వర్క్ అవుతుంది అంటే ఫస్ట్ క్యారెక్టర్ ఏంటి, ఏ కదా. సో ఏ అనేది ఈ డిక్షనరీలో ఉందా, లేదు. సో లేదు కాబట్టి ఈ కండిషన్ అనేది ఫెయిల్ అవుతుంది. ఈ కండిషన్ ఫెయిల్ అయ్యాక ఎల్స్లోకి వస్తుంది. ఎల్స్లో మనం ఏమి ఇచ్చాము, క్యారెక్టర్ కౌంట్. సో క్యారెక్టర్ కౌంట్ అనే డిక్షనరీలోకి క్యారెక్టర్ ఏంటి, ఏ అనేది. సో ఏ వాల్యూకి 1 అనేది అసైన్ అవుతుంది. సో ఇప్పుడు నేను ఒకసారి అవుట్పుట్ని ప్రింట్ చేస్తాను చూడండి. ఇక్కడ ప్రింట్ ఆఫ్
char_count. సో చూడండి ఇక్కడ మనకి ఏమవుతుంది, ఫస్ట్ క్యారెక్టర్ని తీసుకుంది. ఫస్ట్ క్యారెక్టర్ని తీసుకున్నాక ఎంటీ డిక్షనరీ ఉంది కదా, సో ఎంటీ డిక్షనరీలో మనకు ఆ ఏ అనే క్యారెక్టర్ ఉందా లేదా అని చెక్ చేసుకుంది. లేదు కాబట్టి మనకు ఇక్కడ ఈ కండిషన్ ఫెయిల్ అయిపోయింది. ఎల్స్లోకి వచ్చేసరికి ఏ అనే క్యారెక్టర్ 1 టైం వచ్చింది అనేసి ఆ వాల్యూని అసైన్ చేసింది. ఇక్కడ ఏ అనేది 1 టైం వచ్చింది. నెక్స్ట్ ఏంటి, సెకండ్ క్యారెక్టర్కి వెళ్ళింది, సెకండ్ క్యారెక్టర్ బి. సో బి కూడా అందులో లేదు కాబట్టి మనకు సేమ్ బి అనేది కూడా ఒక్కసారి రిపీట్ అయింది అనేది ఏ బి అనేది రాసుకుంది. ఇన్ ద సేమ్ వే హెచ్కి వెళ్ళింది, ఐకి వెళ్ళింది, ఎస్, హెచ్, ఈ, కే అలా అన్నీ వచ్చేసాయి. నెక్స్ట్ ఎక్కడ ఉంది మనకు, అభిషేక్ ఫ్రమ్ సిద్దిపేట్. సో ఇక్కడ SID చూసుకున్నట్టయితే కనుక మనకు ఇక్కడ డి వచ్చింది. సో ఈ డి వచ్చినప్పుడు ఫస్ట్ టైం ఏమైంది, మనకు డి అనేది ఒక్కసారి యాడ్ అయిపోయింది. బట్ నెక్స్ట్ సెకండ్ డి వచ్చింది. సో సెకండ్ డి వచ్చినప్పుడు ఇఫ్ డి ఇన్ క్యార్ కౌంట్, ఈ డి అనే వేరియబుల్ ఇక్కడ ఉందా అంటే ఉంది. సో ఉంది కాబట్టి ఆ వాల్యూని ఇంక్రీజ్ చేశాడు అనమాట. 1 + 1 2 అనేది యాడ్ అయ్యి ఇక్కడ మనకు డీకి 2 అనే వాల్యూ ప్రింట్ అవ్వడం జరుగుతుంది, అసైన్ అవ్వడం జరుగుతుంది. అలాగా మనం ఫైనల్ అవుట్పుట్ని చూసుకున్నట్టయితే ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ ఎన్ని టైమ్స్ రిపీట్ అయింది ఆ స్ట్రింగ్లో అనేది మనకు తెలిసిపోతుంది. సో దీన్ని బట్టి ఏదైనా క్యారెక్టర్ ఎన్ని టైమ్స్ ఉంది, అసలు ఆ క్యారెక్టర్ అనేది ఉందా లేదా ఇన్పుట్లో అనేది చెక్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా ఒక పాస్వర్డ్ని ఇచ్చేటప్పుడు ఏమవుతుంది, అప్పర్ కేస్ లెటర్ ఒకటి ఉండాలి, లేదా లోయర్ కేస్ ఒక లెటర్ ఉండాలి, స్పెషల్ క్యారెక్టర్ ఒకటి ఉండాలి, ఒక న్యూమరిక్ ఉండాలి. సో ఇలా మనకు ఒక కండిషన్స్ అనేవి ఉంటాయి కదా, ఆ కండిషన్స్ అనేటివి చెక్ చేయడానికి మనకి ఇది యూజ్ అవుతుంది అనమాట. కౌంటింగ్, అప్పర్ కేస్ ఒక్కటే ఉందా లేదా మినిమం, లోయర్ కేస్ ఒకటి ఉందా లేదా మినిమం, ఒక స్పెషల్ క్యారెక్టర్ ఉందా లేదా. ఆ ఎగ్జాంపుల్ కూడా నేను చూపిస్తాను ఇప్పుడు. దాంతోపాటు ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే, లేదు నాకు కంప్లీట్గా అన్ని క్యారెక్టర్స్ వద్దు, నేను ఓన్లీ నెంబర్ని మాత్రమే కనుక్కోవాలనుకుంటున్నాను, లేదు ఓన్లీ ఐ అనే సింబల్ ఉంటే ఐ అనే సింబల్ మాత్రమే, ఐ అనే క్యారెక్టర్, ఐ అనే లెటర్ మాత్రమే ఎన్ని టైమ్స్ అనేది రిపీట్ అయింది అనేది కనుక్కోవాలనుకుంటున్నాను. సో స్పెసిఫిక్గా ఒక క్యారెక్టర్ ఎన్ని టైమ్స్ రిపీట్ అయింది అని కనుక్కోవాలి అనుకుంటే దానికోసం మనం ఈ కౌంట్ని యూజ్ చేస్తాము. ఓకే, ఇది మెథడ్. టెక్స్ట్ డాట్ కౌంట్ ఆఫ్ ఐ అని ఇచ్చేసాను. సో నాకు ఈ అభిషేక్ ఫ్రమ్ సిద్దిపేటలో నుంచి ఐ అనే క్యారెక్టర్ ఎన్ని టైమ్స్ రిపీట్ అయ్యింది అనేది కావాలి. సో నేను దాన్ని కౌంట్ ఆఫ్ ఐ అని ఇచ్చేసి ఎగ్జిక్యూట్ చేసినట్టయితే ఐ అపియర్స్ 3 టైమ్స్ అనేది ప్రింట్ అయింది. అభిషేక్లో ఒకసారి ఉంది, సిద్దిపేటలో 2 టైమ్స్ ఉంది. సో టోటల్గా 3 టైమ్స్ అనేది మనకు ప్రింట్ అవ్వడం జరిగింది. ఇన్ ద సేమ్ వే మనకు కౌంటర్ అనేది కూడా ఉంటుంది. ఇక్కడ మనం ఏం చేసాము, కంప్లీట్గా మన ఓన్ లాజిక్ రాసాం కదా, ఒక ఫర్ లూప్ని యూజ్ చేసి లేదా ఒక డిక్షనరీని యూజ్ చేసి ఏ క్యారెక్టర్ ఎన్ని టైమ్స్ రిపీట్ అయింది, ఆ క్యారెక్టర్స్ మల్టిపుల్ టైమ్స్ రిపీట్ అయితే +1 అలా యాడ్ చేయనేసి మన ఓన్గా మనం లాజిక్ రాసుకున్నాం కదా. అలా కాకుండా బిల్ట్-ఇన్గా మనకు కౌంటర్ అనేది ఒక ఫంక్షన్ ఉంటుంది, దాన్ని మనం యూజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నాను చూడండి, ఫ్రమ్ కలెక్షన్స్ ఇంపోర్ట్ కౌంటర్ అని ఇచ్చేసాను. దీని గురించి కూడా మనం తర్వాత తెలుసుకుందాం ఎప్పుడన్నా యూజ్ ఉంటే. బట్ యాజ్ ఆఫ్ నౌ అయితే మనం ఎలా యూజ్ చేస్తామనేది తెలుసుకుందాం. సో ఫ్రమ్ కలెక్షన్స్ ఇంపోర్ట్ కౌంటర్ అని తీసుకున్నాను. సేమ్ అభిషేక్ ఫ్రమ్ సిద్దిపేట అని ఇచ్చేసాను. అండ్ ఈ కౌంటర్ ఏదైతే ఉందో ఆ కౌంటర్కి నేను ఈ వేరియబుల్ని పాస్ చేస్తున్నాను. సో అది మనకు అన్ని క్యారెక్టర్స్ని కనుక్కొని ఒక్కొక్క క్యారెక్టర్ ఎన్ని టైమ్స్ రిపీట్ అయింది అనేది మనకు ఇస్తుందన్నమాట. ఇందులో మనకి ఏంటి డిఫరెన్స్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, నేను క్యాపిటల్ ఏ ఇచ్చాను కదా, క్యాపిటల్ ఏ. అండ్ మనకు స్టార్టింగ్లో చూసుకున్నట్టయితే పైథాన్ అనేది కేస్ సెన్సిటివ్, నేమ్ అండ్ అప్పర్ కేస్లో ఉన్న నేమ్ అనేది డిఫరెన్స్ అని చెప్పాను కదా. ఇన్ ద సేమ్ వే ఇప్పుడు ఏ అనేది ఉంది కదా, సో ఇక్కడ నేను ఏం చేస్తున్నాను అంటే AND అనేది ఒకటి యాడ్ చేశాను ఎక్స్ట్రాగా. ఇది ఆల్ఫాబెట్లో మనకు ఏనే, ఇది ఆల్ఫాబెట్లో ఏనే, బట్ రెండు ఒకటి అప్పర్ కేస్ ఒకటి లోయర్ కేస్, డిఫరెన్స్ కదా. సో నేను ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేసినట్టయితే చూడండి, ఇక్కడ మనకు క్యాపిటల్ ఏ అప్పర్ కేస్ లెటర్ ఏ అనేది ఒకసారి వచ్చింది, అండ్ స్మాల్ లెటర్ ఏ అనేది కూడా ఒక్కసారే ఉంది అని చూపిస్తుంది. బట్ నాకు అలా వద్దు, అది ఏ క్యారెక్టర్ అయితే చాలు, లోవరా అప్పర్ అనేది నాకు సంబంధం లేదు. ఇఫ్ ఇన్ కేస్ అలాంటి సిచ్యువేషన్లో మనం ఏం చేస్తామంటే టెక్స్ట్ డాట్ లోయర్ అని ఇస్తున్నాం. అంటే ఈ టెక్స్ట్లో ఉన్న అన్ని వాల్యూస్ నాకు లోయర్ కేస్లో కన్వర్ట్ అయ్యి అప్పుడు కౌంట్ చేయు అని మనం స్పెసిఫిక్గా ఇస్తున్నాము. అలా చేసినట్టయితే మనకు అన్ని లోయర్ కేస్లో కన్వర్ట్ అయిపోయి ఒక్కొక్క క్యారెక్టర్ ఎన్ని టైమ్స్ ప్రింట్ అవుతుంది, ఎన్ని టైమ్స్ ఉంది అనేది చూపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను అదే వాల్యూని ఇక్కడ కాపీ చేసుకొని లోయర్లో పెట్టి రన్ చేసి చూపిస్తాను చూడండి.
ఇప్పుడు నేను రన్ చేసినట్టయితే ఇక్కడ మనకు ఏ అనే ఆల్ఫాబెట్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది ఆల్ఫాబెట్. సో ఇప్పుడు చూడండి మనకు స్మాల్ ఏ వచ్చేసి 2 టైమ్స్ ఉంది అని చూపించింది. ఎందుకు, ఒకటి అప్పర్ కేస్ ఏ, ఒకటి లోవర్ కేస్ ఏ. సో రెండు కూడా ఏ అనే క్యారెక్టరే కాబట్టి 2 టైమ్స్ రిపీట్ అయింది అనేది మనకు చూపించేసింది. ఓకే, సో ఇవి మనకు డిఫరెంట్ వేస్ని యూజ్ చేసుకోవడం. అండ్ ఇంతకుముందు నేను చెప్పినట్టు పాస్వర్డ్ ఉంటుంది కదా, సో ఆ పాస్వర్డ్లో కనుక మనకు డిఫరెంట్ కాంబినేషన్స్ని మనము కౌంట్ చేయాలి అనుకుంటే సో ఈ ఎగ్జాంపుల్ యూజ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేనేం చేస్తున్నానంటే ఒక టెక్స్ట్ని తీసుకున్నాను, ఒక స్ట్రింగ్ని, అందులో అభిషేక్ 123 @siddipet ఎక్స్క్లామేటరీ మార్క్ ఇచ్చాను. అంటే కాంబినేషన్ ఇచ్చాను, ఆల్ఫాబెట్స్ ఇచ్చాను, నెంబర్స్ ఇచ్చాను, మనకు డిజిట్స్ స్పెషల్ క్యారెక్టర్స్ కూడా ఇచ్చాను. సో మనకు x = y = z అని మనం వాల్యూని అసైన్ చేస్తాం కదా. ఇన్ ద సేమ్ వే లెటర్స్ digits స్పెషల్స్ 0 అని ఇచ్చేసారు. అంటే లెటర్స్ 0 ఉన్నాయి, డిజిట్స్ 0 ఉన్నాయి, స్పెషల్స్ 0 ఉన్నాయి, స్పెషల్ క్యారెక్టర్ 0 ఉన్నాయని ఫస్ట్ ఒక వాల్యూని అసైన్ చేసేసాను. దాని తర్వాత లూప్ని యూజ్ చేసి ఆ వాల్యూని రీడ్ చేస్తున్నాను. అండ్ ఆ వచ్చిన క్యారెక్టర్ ఏదైతే ఉందో ఆ క్యారెక్టర్ అనేది ఆల్ఫాబెట్టా లేకపోతే డిజిటా అని కనుక్కోవడానికి మనకు కొన్ని మెథడ్స్ ఉన్నాయి. ఆ మెథడ్స్ ఏంటి అంటే ఈజ్ ఆల్ఫా, ఈజ్ డిజిట్. సో ఈజ్ ఆల్ఫా అనేది ఏం చేస్తుందంటే ఆ క్యారెక్టర్ అనేది ఆల్ఫాబెట్టా కాదా అని చెక్ చేస్తుంది. అది ఆల్ఫాబెట్ అయితే నేను ఈ నెంబర్స్లో మనం 0ని స్టోర్ చేసుకున్నాం కదా, ఆ 0 యొక్క వాల్యూని ఇంక్రీజ్ చేస్తున్నాను, +1 చేస్తున్నాను. ఇన్ ద సేమ్ వే మనకు డిజిట్స్ కూడా 0 ఉంది కదా, సో అది ఈజ్ డిజిట్ అనే కండిషన్ ట్రూ అయినప్పుడు మనకు ఆ డిజిట్లో ఉన్న వాల్యూని ఇంక్రీజ్ చేస్తున్నాము. ఇక్కడ నేను చూడండి ఫస్ట్ ఆల్ఫాబెట్ని చెక్ చేస్తున్నాను, లేదు అంటే ఎలిఫ్ని యూజ్ చేసి అది డిజిటా అని చెక్ చేస్తున్నాను. అప్పుడు లేకపోతే ఆ మిగిలింది ఏంటి, స్పెషల్ క్యారెక్టర్స్ లేదా స్పేసెస్. సో దాన్ని నేను ఇక్కడ స్పెషల్లోకి యాడ్ చేసేసుకుంటాను. అప్పుడు మనం ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేసినట్టయితే కనుక సో ఆ అభిషేక్ 123 @siddipetలో లెటర్స్ ఏమో 16 ఉన్నాయి, డిజిట్స్ ఏమో 3 ఉన్నాయి. చూడండి ఇక్కడ 1 2 3 డిజిట్స్ 3 ఉన్నాయి అండ్ స్పెషల్ క్యారెక్టర్స్ వచ్చేసి 2 ఉన్నాయి. ఏమేమిటి, @ అనేది ఒక స్పెషల్ క్యారెక్టర్, ఎక్స్క్లామేటరీ మార్క్ అనేది కూడా ఒక స్పెషల్ క్యారెక్టర్. సో స్పెషల్ క్యారెక్టర్స్ 2 ఉన్నాయి. సో ఈ విధంగా మనము ఒక స్ట్రింగ్లో లేదా ఒక పాస్వర్డ్లో ఎన్ని లెటర్స్ ఉన్నాయి, ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి, ఎన్ని స్పెషల్ క్యారెక్టర్స్ ఉన్నాయి అనేది కౌంట్ చేసుకొని ఈ కండిషన్ని బేస్ చేసుకొని మనం అవుట్పుట్ని ప్రింట్ చేసుకోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే ఒక అవుట్పుట్ ప్రింట్ చేయాలనుకుంటున్నాను. పాస్వర్డ్ మస్ట్ కంటైన్ 1 letter 1 alphabet సంథింగ్ దట్ కైండ్ ఆఫ్ ఒక అవుట్పుట్ ప్రింట్ చేయాలనుకుంటున్నాను. సో నేను యాడ్ చేస్తున్నాను ఇఫ్ క్యారెక్టర్ కాదు లెటర్స్, ఇఫ్ లెటర్స్ గ్రేటర్ దెన్ 3 అండ్ digits greater than 0 and specials greater than 0 print of we are good to go. నేను ఏం చేస్తున్నానంటే ఒక యూజర్ ఎంటర్ చేసిన వాల్యూ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, దాంట్లో లెటర్స్ అనేటివి నాకు 3 క్యారెక్టర్స్ కన్నా ఎక్కువగా ఉండాలి అండ్ డిజిట్స్ అనేటివి 0 క్యారెక్టర్స్ కన్నా ఎక్కువగా ఉండాలి, స్పెషల్ క్యారెక్టర్స్ కూడా ఉండాలి. అలాంటప్పుడే మనకు వీఆర్ గుడ్ టు గో అనేది ప్రింట్ అవ్వాలి అనేది నేను ఇచ్చేసాను. ఓకే, సో ఇప్పుడు ఒకసారి ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. ఎగ్జిక్యూట్ చేసినట్టయితే కనుక వీఆర్ గుడ్ టు గో అనేది ప్రింట్ అవ్వడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ లెటర్స్ 3 కంటే ఎక్కువగా ఉండాలని ఇచ్చాను కదా, నేను లెటర్స్ 3 కన్నా ఎక్కువ కాకుండా సమ్ నంబర్స్ ఇస్తున్నాను. చూడండి నంబర్స్ ఇస్తున్నాను లేదంటే స్పెషల్ క్యారెక్టర్స్ ఇస్తున్నాను. ఇప్పుడు మనకి ఏమవుతుంది, లెటర్స్ ఎన్ని ఉన్నాయి, లెటర్స్ 2 ఉన్నాయి. సో ఇప్పుడు అవుట్పుట్ అనేది ప్రింట్ అవ్వలేదు. నేను దానికోసం ఏం చేస్తున్నాను అంటే ఎల్స్ ప్రింట్ ఆఫ్ ప్లీజ్ ఇన్క్లూడ్ 4 characters as alphabets and 1 number and 1 స్పెషల్ క్యారెక్టర్ అనేది అవుట్పుట్లో ప్రింట్ చేస్తున్నాను.
ఇప్పుడు మనకు ఎగ్జిక్యూట్ చేసినట్టయితే చూడండి, మనకి ఇక్కడ ఓన్లీ ఆల్ఫాబెట్స్ 2 ఉన్నాయి. బట్ నేను కండిషన్ మినిమం 4 ఉండాలని చెప్పాను కాబట్టి ఇక్కడ మనకు 2 ఉన్నాయి. సో ఆ కండిషన్ అనేది ఫెయిల్ అయింది కాబట్టి ఇక్కడ మనకు అవుట్పుట్ అనేది ప్రింట్ అయింది, ప్లీజ్ ఇంక్లూడ్ 4 క్యారెక్టర్స్ అనేసి. ఓకే, సో ఈ విధంగా మనము యూజర్ ఎంటర్ చేసిన పాస్వర్డ్ని మనం వ్యాలిడేట్ చేసుకోవచ్చు అనమాట. ఒక సమ్ కైండ్ ఆఫ్ ఎగ్జాంపుల్ అనుకోవచ్చు. ఓకేనా, సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన టాపిక్ వచ్చేసి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.